అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు త్రినేత్రుడు. రచన సుజనశ్రీ. 1975లో ఈ కథ ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? తను చెప్పేది అందరూ ఎంత ఉత్సుకతతో వింటున్నారా అని ఆచార్య అందరి వంక ఒకసారి పరికించి చూశాడు. ప్రతి వ్యక్తి ఊపిరి కూడా పీల్చడం మర్చిపోయారా అన్నంత ఆతృతగా అతడు చెప్పేది వింటున్నారు. సస్పెన్స్లో ఆపేశారే, ప్రొసీడ్ అన్నాడు నారాయణ్. ఇదిగో వస్తున్నా అంటూ బిలియర్డ్స్ బోర్డు మీద బాల్ని గురిచూసి కొట్టాడు స్టిక్తో. బాల్ వెళ్ళి కంతలో దూరింది. ఇకనన్నా చెప్పండి ఆచార్య, మరో వ్యక్తి అతన్ని అభ్యర్థించాడు. చెప్పేందుకేముంది, ఆ ఆలయంలో ప్రవేశించి అందులో విగ్రహానికి పొదిగిన ఆ అపూర్వమైన వజ్రాన్ని ఇంతవరకు ఎవ్వరూ తీయలేకపోయారు. ఇదంతా ఆ విగ్రహంలోని మహిమ కాకపోతే మరేంటి? దేవుడంటే నమ్మలేని వెధవన్ని అక్కడికి తోలితే సరి, బాగా బుద్ధొస్తుంది. ఎవరో ఆస్తికుడు కసిగా అన్నాడు. అంటే మీరనేది అర్జున్రావు గురించేనా? ఒక వ్యక్తి రెట్టించి అడిగాడు. ఒక్క అర్జున్రావు ఏంటి, ఏ నాస్తికుడైనా సరే వాళ్ళని ఆ ప్రదేశానికి తరమాలి. మొదటి వ్యక్తి గర్వంగా కనుబొమ్మలు ఎగరేశాడు. నా పేరే వినపడుతోంది, నన్ను గురించేనా చర్చ జరుగుతోంది అంటూ అర్జున్రావు హాల్లోకి ప్రవేశించాడు. అతన్ని చూస్తూనే అతన్ని అవహేళన చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులిద్దరూ గతుక్కుమన్నారు. మీకు 100 ఏళ్ల ఆయుష్, మీ పేరే మా నోళ్లలో ఆడుతుంది. అంతలోనే మీరే వచ్చేశారు. మరో ప్రేక్షకుడు అందుకని చెప్పాడు. ఇంతకీ సంగతి ఏంటి? అర్జున్రావు అసలు విషయం అడిగాడు. అదేనండి, అక్కడేదో కీకారణ్యంలో పాడుబడిన ఆలయం ఉందట. అందులోని దేవుడి విగ్రహానికి 3 అపూర్వమైన వజ్రాలు పొదగబడి ఉన్నాయట. వాటిని సేకరించాలని వెళ్ళిన ప్రతి వ్యక్తి చిత్రాతి చిత్రంగా ఘోర దుర్మరణాన్నే చవి చూస్తున్నట్ట. కాబట్టి ఆ పురాతన విగ్రహంలో ఇంకా అపూర్వ శక్తులు ఉన్నాయనే అంటున్నారు మన ఆచార్యులు గారు. అసలు విషయాన్ని అర్జున్రావుకు సవివరంగా చెప్పాడు మరో వ్యక్తి. బిలియర్డ్స్ బోర్డు చుట్టూ ఉన్న వ్యక్తులు కళ్ళన్నీ అర్జున్రావు మీదనే కేంద్రీకృతమై ఉన్నాయి. బోర్డు చుట్టూరా ఉన్న వ్యక్తుల్లో ఆట మీద ఆసక్తి నశించిపోయింది. ఆచార్య అర్జున్రావుల మధ్య ఎటువంటి వాగ్యుద్ధం చెలరేగుతుందో అని అందరూ కనిపెట్టుకొని ఉన్నారు. నాన్సెన్స్. ఇంకా ఈ 20వ శతాబ్దంలో కూడా దెయ్యాలు, దేవుళ్ళ మీద నమ్మకం పెట్టుకునే ఇండియన్స్ను చూస్తుంటే నాకు చాలా అసహ్యం పుడుతోంది. అర్జున్రావు నోట్లోంచి సిగార్ తీసి మరీ అన్నాడు. అతడి కళ్ళు ద్వేషాన్ని వెలిగక్కాయి. పాశ్చాత్య వ్యామోహం వెర్రితలలు వేసిన వాళ్ళంతా దేవుణ్ణి నిరసిస్తూనే ఉంటారు. కానీ విదేశాల్లో చూడండి, భౌతికవాదంపై రీసెర్చ్ చేసే సైంటిస్ట్ కూడా ఆదివారం వచ్చేసరికి ల్యాబొరేటరీ మూసేసి బైబిల్ చేత పట్టుకుని చర్చికి వెళ్ళిపోతాడు. మనము అటు వాళ్ళ సంప్రదాయాల్ని అనుకరించబోయి ఇటు మన నాగరికతను ద్వేషిస్తూ రెంటికి చెడ్డ రేవడిలాగా తయారవుతున్నాం. ఆచార్య సూటిగా అర్జున్రావును విమర్శించాడు. నేను మీ అందరి ముందర ఇదే సవాల్ చేస్తున్నాను. ఆ శిథిల ఆలయం ఎక్కడుందో వివరాలు చెప్పండి. నేను అక్కడికెళ్ళి వాటిని ఆ విగ్రహం నుంచి ఊడబెరుక్కొని వస్తాను. అర్జున్రావు రోషంగా అరిచాడు. అర్జున్రావు గారు, త్వరపడకండి. ఆవేశంలో మీ ప్రాణాల్ని బలి చెయ్యొద్దు. బాగా ఆలోచించుకోండి. అక్కడ చేరిన వారిలో ఒకరిద్దరు అర్జున్రావుని శాంతింపజేయాలని ప్రయత్నించారు. అండమాన్ దీవుల్లో ఒకదానిలో దట్టమైన అడవి మధ్య ఉంది. అక్కడి ఆటవికుల్లో కానీ లేదా పోర్ట్ బ్లెయర్లో పోర్టర్ని అడిగినా చెప్తారు ఆ ప్రదేశం గురించి. ఆ దేవుడి పేరు త్రినేత్రుడు. దమ్ములుంటే వెళ్ళి సాధించుకురా, ఆచార్య సవాల్ చేశాడు. అర్జున్రావు గర్వంగా తన మీసాలు దువ్వుకున్నాడు. ఆ తర్వాత అందరి వంక చూసి చిరునవ్వు నవ్వాడు. మిస్టర్ ఆచార్య, మీ సవాలు ఎదుర్కొంటున్నాను. నా ఫ్రెండ్స్ మరో 2 వస్తున్నారు. వాళ్ళు రాగానే అండమాన్స్కి స్టార్ట్ అవుతాం. ముగ్గురం ఆ అమూల్యమైన వజ్రాలను సాధించుకు వస్తాం. కావాలంటే నీవు మాతో రావచ్చు, ప్రత్యక్ష సాక్షిగా. నిజంగానే చెప్తున్నారా? మొత్తానికి మీరు అసాధ్యులండి. మిలిటరీ మనిషి కదా. ఎవరు అర్జున్రావుని అభినందించారు.
ఆ తర్వాత ఆచార్య అర్జునరావులు ఇద్దరు బిలియర్డ్స్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఆటలో మునిగిపోయారు. టెలిగ్రామ్ చూసి విసుక్కున్నాడు అర్జునరావు. తన మిత్రుల రాక కోసం తను ఎదురు చూస్తున్నాడు. ఈ హోటల్లో తను రూమ్ బుక్ చేసి సరిగ్గా వారం అవుతోంది. రఘురాం, కృష్ణయ్య ఇద్దరు కావలసిన సరుకు వేసుకుని త్వరలోనే వస్తారని వేచి చూస్తున్నాడు అర్జునరావు. వాళ్ళిద్దరూ ఈరోజే రావాల్సి ఉంది. తమ ప్రోగ్రాం ప్రకారం అక్కడేదో పని ఉండి ఆగిపోయామని, ఇంకో 4 రోజుల్లో తప్పకుండా వచ్చేస్తామని టెలిగ్రామ్ ఇచ్చారు. ఈ వారం రోజులకి అర్జునరావుకు బోరు కొడుతోంది. పైగా ఈ క్లాస్ హోటల్లో డబ్బు మంచినీళ్లలాగా ఖర్చు అయిపోతోంది. ఎంతసేపు పేకాట, బిలియర్డ్స్ అని ఆడుతూ డ్రింక్స్ సేవించడంతో తనకు విసుకెత్తిపోతోంది. అందుకే అతడు అలా బయటికి వెళ్ళి రావాలి అని అనుకున్నాడు. హోటల్కి 1/2 మైలు దూరంలోనే అడవి మొదలవుతుంది. గన్ తీసుకుని వేటకని అడవి దాకా నడిచాడు. నిజానికి అడవిలో అనుమతి లేకుండా వేటాడ రాదు అనే నియమం ఉంది. కానీ అర్జునరావుకి ఏదైనా అడ్వెంచర్, సాహస కార్యం చేయాలని, తద్వారా కొంత టైంపాస్ అవుతుందనే అతడు అడవిలోకి చొరబడ్డాడు. పెద్ద పెద్ద చెట్ల మీద రకరకాల పక్షులు, కోతులు, కుందేళ్లు కనిపించాయి. మరో చెట్టు మీద నుంచి కిందకి వేలాడుతూ కొండ చిలువ ఒకటి కనిపించింది. 1-2 పక్షుల్ని కాల్చాడు అర్జునరావు. ఏమైనా దుప్పులు కానీ, ఎలుగు బంట్లు కానీ తారస పడతాయేమో అని ఇంకా లోపలికి వెళ్ళాడు. చిన్న సెలయేరు వేగంగా పారుతోంది. అడవిలో నీళ్లున్న చోటికి విధిగా అనేక జంతువులు దప్పిక తీర్చుకోవడం కోసం వస్తాయని అతడికి బాగా తెలుసు. అందుకే ఏటి ఒడ్డునే కూర్చుని తుపాకీని గురిపెట్టి చెట్ల మీదకు చూస్తున్నాడు. ఒకవైపుగా చెట్ల మధ్య పక్షులు ఒక్కసారిగా అరుస్తూ ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు మీద నుంచి అటు ఎగిరాయి. ఆ కలకలం విని అక్కడ నేల మీద ఏదో జంతువు వస్తుండాలని ఊహించాడు అర్జునరావు. తను కూర్చున్న చోటి నుంచి లేచి ఒక చెట్టు చాటుగా నక్కాడు అర్జునరావు. ఆ వస్తున్న జంతువు ఏమిటా అని ఆసక్తిగా చూడసాగాడు. అతడికి ఆశ్చర్యం కలిగింది. చెట్ల గుంపుల్లోంచి ఒక వ్యక్తి అదరా బదరాగా పరిగెత్తుకొస్తున్నాడు. ఎవరో తరుముకొస్తున్నట్టుగా. అతడు అర్జునరావుకు దగ్గరగా వచ్చాడు. 1 నిమిషం ఆగి అలుపు తీర్చుకున్నాడు. ఆ తర్వాత తన చుట్టూ పరికించి చూశాడు. కన్నుచూపు మేరలో ఎవ్వరూ లేరని నిర్ధారించుకొని తన జేబులోంచి సిగరెట్ పెట్టేంత సైజులో ఉన్న టిన్ తీశాడు. అతడికి ఎదురుగా ఉన్న పెద్ద చెట్టుకు నేల మీద నుంచి 4 అడుగుల ఎత్తున తల దూరేంత సైజులో తొర్రుంది. తన చేతిలోని టిన్ని ఆ తొర్రలోకి జారవిడిచాడు. మరుక్షణంలో మరో దిశగా అతడు పరుగు లంఘించుకున్నాడు. అర్జునరావు ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. అతడు తనుంటున్న హోటల్లోనే మకాం వేశాడు, అతని 18 ఏళ్ల కొడుకుతో. అంతలోనే ఆగంతకుడు పారిపోయి వచ్చిన దిశ నుంచి మరొక 2 వ్యక్తులు పరిగెత్తుకొచ్చారు. చెట్టు తొర్ర దగ్గరే ఆగారు. తాము వెంబడించే వ్యక్తి ఎటుగా పరిగెత్తాడా అని 4 దిక్కులా చూశారు. తూర్పు దిశలో పారిపోతున్న వ్యక్తి వాళ్ల కంటపడ్డాడు. అదిగో అటుగా పారిపోతున్నాడు. వాళ్లలో ఒకడు అరిచాడు. 2 ఆ వ్యక్తిని వెంటాడుతూ పరిగెత్తుతున్నారు. అర్జునరావు తను దాక్కున్న చాటు ప్రదేశం నుంచి బయటకొచ్చాడు. ఆ 2 వ్యక్తులు మొదటి మనిషిని ఎందుకు వెంటాడుతున్నట్టు? వాళ్ళకి భయపడి పారిపోవలసిన పనేం వచ్చింది? ఆ మొదటి వ్యక్తితో తను 2 రోజుల క్రితం మాట్లాడాడు కూడా. అతను త్రివేంద్రం నుంచి వచ్చినట్టుగా చెప్పాడు. మైసూరులో ఏనుగుల్ని పట్టుకునే విధానాన్ని చూడడానికి తన కుమారుడు వచ్చినట్టుగా చెప్పాడు. అటువంటి వ్యక్తి ఎవరినో చూసి భయపడి పారిపోవలసిన అవసరం ఏమొచ్చింది? ఎవరి సహాయం కోసమన్నా అర్థించవచ్చు కదా. తను పరిశోధించడానికి పని తగిలిందనే ఆనందంతో అర్జునరావు అడవిలోంచి తిరుగుముఖం పట్టాడు. రిసెప్షన్లో క్లర్కును అడిగాడు. ఆ పిల్లిగడ్డ ముసలాయన, ఆయన కొడుకు ఎన్నో నంబర్ గదిలో ఉన్నారు? డాక్టర్ నారాయణ్, ఆయన కుమారుడి గురించేనా మీరు అడిగేది? వారు 29లో ఉన్నారు. వాళ్ళు ఎన్నాళ్ళు బుక్ చేశారు? ఒక గడువు అంటూ ఏమీ లేదు. థ్యాంక్ యూ మేడం అంటూ అర్జునరావు డైనింగ్ హాల్ వైపుగా అడుగులేశాడు. హాల్లో ఒక టేబుల్ ముందు నారాయణ్ కుమారుడు కూర్చునున్నాడు. రోడ్డు మీదకు చూస్తూ
అతడి మొహంలో ఆందోళన వ్యక్తమవుతోంది. మరో టేబుల్ ముందు కూర్చుంటూ హాల్ అంతా కలయజూశాడు. అడవిలో తాను చూసిన 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరూ డ్రింక్స్ సిప్ చేస్తూ మెల్లిగా తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు. మధ్య మధ్యలో ఆ కుర్రాడి కేసు చూస్తున్నారు. అర్జున్ రావు డ్రింక్స్కి ఆర్డర్ ఇచ్చాడు. ఆ ముగ్గురినే గమనిస్తూ చాలాసేపు గడిపాడు. డిన్నర్ టైం అయింది. ఆగంతకులు 2 లేచి వెళ్ళిపోయారు. ఆ కుర్రాడు మాత్రం కదలకుండా అలాగే కూర్చున్నాడు, రోడ్డు మీదకి చూస్తూ. అర్జున్ రావు అక్కడ వాకప్ చేసి ఆ 2 వ్యక్తుల గురించి తెలుసుకున్నాడు. అందులో పొడవాటి వ్యక్తి పేరు కన్నన్, కొంచెం పొట్టిగా లావుగా ఉన్నవాడి పేరు అహ్మద్. వాళ్ళ విషపు చూపుల్ని బట్టి వాళ్ళిద్దరూ దుర్మార్గుల్లా ఉన్నారు అని అనుకున్నాడు అర్జున్ రావు. కన్నన్, అహ్మద్ల వెనక అసలు మాస్టర్ మరొక వ్యక్తి ఉండి తీరాలి అని అనుకున్నాడు అర్జున్ రావు. అయితే వీళ్లకు డాక్టర్ నారాయణ నుంచి రాబట్టుకోవలసిన సమాచారం ఏముంది? డాక్టర్ నారాయణ్ కుమారుణ్ణి చూస్తుంటే జాలి కలుగుతోంది. అతడికి తను చూసిన విషయం చెప్పాలా వద్దా అన్న మేమాంసలో పడ్డాడు అర్జున్ రావు. బహుశా ఆ ముక్కు పచ్చలారని కుర్రవాడు ఆతృతగా తన తండ్రి కోసమే ఎదురుచూస్తున్నాడేమో. పోనీ వెంటాడిన ఆ 2 గురించి పోలీస్ రిపోర్ట్లు ఇస్తేనో లాభం ఉండదు. వాళ్ళు డాక్టర్ నారాయణకి ప్రత్యక్షంగా అపకారం తలపెట్టినట్టుగా రుజువు దొరకొద్దు పోలీసులకి. కనుక ఆ పని వల్ల ప్రయోజనం ఉండదు. కానీ ఒక్కటి మాత్రం ఖాయం, ఆ తండ్రి కొడుకులు 2 ప్రమాదంలో ఉన్నారు. వాళ్లను ఆగంతుకులు హత్య చేయడానికి కూడా వెనకాడరేమో. తండ్రిని హతం చేసిన తర్వాత వాళ్ళ తర్వాతి లక్ష్యం కొడుకు పని పట్టడమే. వాళ్లకు కావలసిన సమాచారం దొరికేదాకా ఆ కుర్రవాణ్ణి కూడా వదలరు. అయితే ప్రాణాలకు సైతం తెగించి డాక్టర్ తను కాపాడాలని చూసే ఆ సమాచారం దేన్ని గురించి అయి ఉంటుంది? వాచి వంక చూసుకున్నాడు అర్జున్ రావు. భోజనాల టైం కావస్తోంది. అర్జున్ రావు హాల్ అంతా కలయజూశాడు. వాళ్ళిద్దరు అక్కడ లేరు. తను కుర్చీలోంచి లేచి కుర్రవాడి టేబుల్ దగ్గరగా వెళ్ళి అతడికి ఎదురుగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. మీ నాన్న కోసమైనా ఎదురు చూస్తున్నది అని అడిగాడు అతడు మొహంలోకి చూస్తూ. అవునండి, మీరెవరు? నేను 16వ నెంబర్ రూమ్లో ఉంటున్నాను. ఇందాక 2 వ్యక్తులు అక్కడ కూర్చుని వెళ్ళారు, గుర్తుందా? ఆ వెధవులు మీ నాన్నని వెంబడించడం చూశాను. బహుశా ఆయనకేమైనా ప్రమాదం తలపెట్టారేమో. అలాగా అండి. అతడు ఇంకా భయపడిన వాడిలాగా కనిపించాడు. ఎందుకైనా మంచిది, మీ నాన్న పోలీసుల హెల్ప్ అడగడం మంచిది. ఆ వ్యక్తులిద్దరూ ఎంతకైనా తెగించిన వాళ్ళలాగా కనిపిస్తున్నారు. మా నాన్నగారు రాగానే అలాగే చెప్తాను సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అన్నాడు కృతజ్ఞతాపూర్వకంగా. అన్నట్టు నీ పేరు? కుర్చీలోంచి లేస్తూ అడిగాడు అర్జున్ రావు. నా పేరు మురుగన్ అంటారండి. అర్జున్ రావుకి మనసులో ఆరాటంగా ఉంది. డిన్నర్ చేసేటప్పుడు కూడా అతగాడికి నారాయణ్ చెట్టు తొర్రలో జార విడిచిన వస్తువు మీదనే మనసు లగ్నమై ఉంది. భోజనం పూర్తి చేసి కాసేపు నిద్రపోయాడు అర్జున్ రావు. ఓ గంట సేపు బాగా నిద్ర తీశాక మళ్ళీ డ్రెస్ వేసుకుని గన్ చేత్తో బుచ్చుకుని అడవి వైపుగా వెళ్ళాడు. అతడి దృష్టి చెట్ల మీద, పక్షుల మీద లేదు, తొర్రగా ఉన్న చెట్టు మీదనే లగ్నమైంది. చెట్టు తొర్ర దగ్గరికి వెళ్ళి తొర్రలోకి చేయి దూర్చాడు. కానీ అతడికి కింద నేల తగల్లేదు. ఆ మాను కింద వరకు తొర్ర ఉండాలి అని అనుకున్నాడు. మళ్ళీ తననెవరైనా అనుమానిస్తారేమో అని యువతలకు వచ్చి 2-3 పక్షుల్ని కాల్చాడు. తుపాకీని ఉపయోగించరాదండి. ఎవరిదో కంఠం విని అర్జున్ రావు తల పక్కకి తిప్పి చూశాడు. తన వెనకనే కన్నన్ నిలబడి ఉన్నాడు నవ్వుతూ. నిబంధనను అతిక్రమిస్తే ఏం చేస్తారో చూద్దామనే ఇక్కడ ఆ పని చేస్తున్నాను, తల బిడుసుగా సమాధానం చెప్పాడు. ఏమైనా కొత్త పక్షుల్ని కొట్టారా? అడవి లోపలికి వెళ్ళి పులులు కానీ ఎలుగుబంట్లను కానీ దొరుకుతాయేమో చూడకపోయారా? ఏదో ఉబుసుబోక వచ్చాను, అడవి లోపలికి వెళ్ళేంత తీరిక లేదు. కన్నన్ ఆ సమయంలో అక్కడికి ఎందుకు వచ్చినట్టు అని సందేహపడ్డాడు అర్జున్ రావు. చెట్టు త్వరలోంచి ఆ వస్తువుని బయటకు తీసే ప్రయత్నానికి స్వస్తి చెప్పి హోటల్ వైపు నడిచాడు. కన్నన్ కూడా అతనితో ఆ మాట ఏ మాట చెప్తూ అతడి వెంటే వస్తున్నాడు. హల్లో, మురుగన్ కనిపించాడు. అన్నం కూడా తినకుండా అలానే తండ్రి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడేమో.
అలసినట్టుగాను నీరసంగాను కనిపించాడు. డ్రింక్ తీసుకుందాం రండి అని ఆహ్వానించాడు కన్నన్. వాడి పీడ వదిలించుకోవడానికి అర్జున్రావు వాడి ఆఫర్ని నిరాకరించాడు. నో థ్యాంక్స్, వెళ్ళి స్నానం చేయాలి అంటూ మెట్లెక్కి పై అంతస్తులో తన గదిలోకి వెళ్ళిపోయాడు. గన్ గోడకు తగిలించి బెడ్ మీద వాలిపోయాడు. 2 నిమిషాలు గడిచాయో లేదో డోర్ హ్యాండిల్ కిందకి వాలింది. ఆ హ్యాండిల్ని బయట నుంచి ఎవరో తిప్పుతున్నారని మరుక్షణంలో ఆ వ్యక్తి లోపలికి వస్తాడని ఊహించిన అర్జున్రావు ఎవరిది అని అరిచాడు. నేను సార్, మీకోసమే చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను అంటూ తలుపు నెట్టుకొని మురుగన్ లోపలికొచ్చి తన వెనకనే తలుపులు మూసి గడియబెట్టాడు. కూర్చో మిస్టర్, ఏమిటి సమాచారం? నైట్ గౌన్ తొడుక్కుంటూ ప్రశ్నించాడు అర్జున్రావు. మా నాన్నగారు ఇంతవరకు తిరిగి రాలేదు. ఉదయం 8 గంటలు అనంగా బయటికెళ్లారు. ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగి ఉండదు కదా? అతడి మాటల్లో ఆతృత గోచరిస్తోంది. అర్జున్రావు ఒక్క నిమిషం ఆలోచించాడు. తను ఏం జరుగుతుందని అనుమానిస్తున్నాడో అదే జరిగేలా ఉంది. తనకు ఏం చేయడానికి పాలు పోవడమే లేదు. ఈ కుర్రవాడు అలా నిస్సహాయుడుగా కనిపిస్తున్నాడు. ఇంతకీ అతడు తండ్రి వద్దనున్న రహస్య సమాచారం దేని గురించి? ఎత్తుగాడికి ఏమన్నా తెలిసేమో. నేను సాయంకాలం మళ్ళీ అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ కన్నన్ నా వెనకే వచ్చాడు దొంగ చాటుగా. నా వెంట ఎందుకు పడ్డాడో నాకు అసలు అర్థం కాలేదు. అలాగా మధ్యాహ్నం నుంచి హాల్లో అహమ్మద్ ఒక్కడే కనిపించాడు. రెండో వాడు ఏమైనాడా అని మదనపడ్డాను. వాడు కూడా 1 గంట తర్వాత వెళ్ళిపోయాడు. వాళ్ళు మీ నాన్న వెంట ఎందుకు పడుతున్నారో నీకు తెలుసా? మీ నాన్న దగ్గర వాళ్ళకి కావాల్సిన సమాచారం ఏంటి? అర్జున్రావు అడిగాడు. అదేంటో నాకు తెలియదు, కానీ మా నాన్న తన వెంట చిన్న సిగరెట్ కేసు లాంటిది భద్రంగా ఉంచుకుంటాడు. అందులో ఏముంటుందో లేదా దాన్ని అంత ప్రాణప్రదంగా ఎందుకు చూసుకుంటున్నాడో నాకు తెలియదు. ఆయన స్వంత కొడుకువైన నీకు కూడా చెప్పలేదా? లేక నీవే అడగలేదా? ఎందుకు అడగలేదు? అడిగాను అనేకసార్లు, కానీ ఆయనే చెప్పలేదు. అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తానులే అని కసిరాడు. మురుగన్ అమాయకంగా చెప్పాడు. అయితే ఎన్నాళ్ళ నుంచి వీళ్ళు మీ నాన్నను వెంటాడుతున్నారు? సుమారు 2 నెలల నుంచి. మేము అండమాన్ నుంచి త్రివేంద్రం చేరాం. అక్కడి నుంచి బెంగళూరు, మైసూర్, కొచ్చిన్, పాండిచ్చేరి, మద్రాస్, మహాబలిపురం తిరిగి ఇక్కడికి వచ్చాం. అన్ని చోట్ల మారు పేర్లతోనే వ్యవహరించాం. కానీ రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్టు వీళ్ళు మా ఉనికిని వెతికి పట్టుకుని మా వెంట పడుతున్నారు. మీ నాన్న ఈ వ్యవహారాన్ని ఎంత దూరం రానివ్వకుండా జాగ్రత్త పడాల్సింది. ఇలా వాళ్లకు భయపడి పారిపోతే లోకాలు తిరిగినా వాళ్ళు వెంటబడుతూనే ఉంటారు. ఏమిటో అంతా అయోమయంగా ఉంది. ఏం చేయాలో నాకు కూడా పాలు పోవడం లేదు. తలుపు మీద ఎవరో తట్టారు. మురుగన్ భయంగా చూశాడు. బహుశా ఆ ఇద్దరిలో ఒకరే ఉంటారు. మనం ఏం మాట్లాడుకుంటున్నామో కనిపెట్టడానికి వచ్చి ఉంటాడు అన్నాడు. భయమేం లేదు, వాణ్ణి నేను సాగనంపుతానులే అంటూ అర్జున్రావు లేచాడు కుర్చీలోంచి. ఏంటో ఈ హోటల్లో ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. పెద్దగా విసుక్కుంటూ తలుపు తీశాడు. ఎదురుగా కన్నన్ నిలబడి ఉన్నాడు. అర్జున్రావు మాటలు విన్నాడేమో ముఖం మార్చుకున్నాడు. ఓ మీరా, నాతో ఏదన్నా పని ఉందా? అర్జున్రావు అడిగాడు. పనేం లేదండి, ఊరికే ఉబిసిపోక వచ్చాను. సారీ, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అని చిరునవ్వు నవ్వాడు అర్జున్రావు. లోపల అమ్మాయి ఉంది అన్నాడు చిన్నగా. కన్నన్ కూడా నవ్వాడు. ఓ అదా సంగతి, విష్ యూ హ్యాపీ నైట్ అంటూ గబగబా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు. అర్జున్రావు సిగరెట్ వెలిగించాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అని అడిగాడు మురుగన్ వంక చూస్తూ. అదే నాకు అర్థం కావడం లేదు, అందుకే కదా మీ దగ్గరకు వచ్చింది. ఇవాళ ఎటు రాత్రైంది, ఒకవేళ పొద్దు పోయాక వస్తాడేమో చూద్దాం. అప్పటికి రాకపోతే రేపు ఉదయం వెతుకుదాం. ఆఖరి ప్రయత్నం పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం. ఏమంటావు? అలాగే సార్, నాకు ఇక మీరే దిక్కు. మా నాన్న ఈ రాత్రికి వస్తే మీ గురించి చెప్పి మీ సహాయం అడగమని చెప్తాను అంటూ మురుగన్ కుర్చీలోంచి లేచాడు. తలుపు తీసి బయటకు తొంగి చూశాడు. ఎవ్వరూ లేరు అని నిర్ధారణ చేసుకుని కారిడార్లోంచి గబగబా అడుగులేసుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు. సిగరెట్ పొగ వదులుతూ కిటికీ వద్దకు వచ్చి నిలబడ్డాడు అర్జున్రావు. ఆకాశం మేఘావృతమై దట్టంగా నల్లగా ఉంది. ఈ రాత్రికి వాన వస్తుంది అని అనుకున్నాడు. సిగరెట్ కిందకు జారవిడిచి
డైనింగ్ హాల్ వైపు వెళ్ళాడు. హాల్లో భోజనం చేస్తున్నారు కొంతమంది. రాత్రి అట్టే పొద్దుగోక లేదు, అందుకే జనం రాలేదు ఇంకా అనుకుంటూ టేబుల్ కోసం 4 వైపులా కలియజూశాడు అర్జున్రావు. ఒక టేబుల్ ముందు కూర్చుని అన్నం తింటున్నాడు కన్నన్. చేయి పైకెత్తి ఊపుతూ అర్జున్రావు కేసి సాయిగ చేశాడు రమ్మనమని. అర్జున్రావు కూడా అక్కడికే వెళ్ళి కూర్చున్నాడు. సర్వర్ భోజనం వడ్డించాడు. మరో 2 ప్లేట్లు తెచ్చి అతడు ముందుంచాడు. ఇవిగో సార్, మధ్యాహ్నం మీరు షూట్ చేసిన వాటిని కూర చేశాను అంటూ చెప్పాడు. వెరీ గుడ్ కన్నన్, నీవు ఒక ప్లేట్ తీసుకొని రుచూడు అంటూ ఆఫర్ చేశాడు అర్జున్రావు. థ్యాంక్ యూ అంటూ కన్నన్ కృతజ్ఞత తెలియజేశాడు. అన్నం తింటూనే ఇద్దరు ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. కాసేపట్లో ఇద్దరు స్నేహితులు అయిపోయారు. కన్నన్, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి సార్, కన్నన్ నవ్వుతూ అన్నాడు. వర్షం మొదలైంది బయట. ఉరుములు మెరుపులతో కుండ పోతొస్తోంది ఆకాశం. డాక్టర్ నుంచి మీకు కావాల్సిన సమాచారం దేని గురించి? అర్జున్రావు సూటిగా అతడి కళ్ళలోకి చూస్తూ అడిగాడు. కన్నన్ను ముందు ఆశ్చర్యపోయాడు. అతన్ని మేము వెంటాడుతున్నట్టుగా మీకెలా తెలుసు అని అడిగాడు. ఇద్దరు ఒక్క క్షణం మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు. మీరు పోలీస్ శాఖలో పనిచేశారా? లేదు, మిలిటరీలో చేసి రిటైర్ అయ్యాం. అర్జున్రావు గర్వంగా బదులు చెప్పాడు. నేను చెప్పేది చాలా రహస్యం, ఎవ్వరికి తెలియనీకండి. ఆ డాక్టర్ ఇదివరలో అండమాన్లో పనిచేసేవాడు. అక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్కి ఇతడు ఫ్యామిలీ డాక్టర్. ఆ వ్యాపారస్తుని పేరు గో పల్లవ. అతడు సింహళానికి చెందినవాడు. 2 సంవత్సరాల క్రితం సింహళంలో అతడేవో ప్రభుత్వ వ్యతిరేక చర్యల్లో పాల్గొన్నాడని దేశం నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. అంటే కమ్యూనిస్టు ఉద్యమంలో ఈ మధ్య సింహళ ప్రభుత్వం చాలామందికి మరణశిక్ష విధించింది. ఆ ఉద్యమంలో ఇతడికి కూడా పాత్ర ఉంది కాబోలు. ఏమో తెలీదు. ఏమైతేనే అతను తను దాచుకున్న ధనంతో సహా సింహళంలో నుంచి బయటపడి ఇక్కడ స్థిరపడ్డాడు. అతని వద్ద విలువైన వజ్రాలు, బంగారము, వెండి ఉన్నదట. అతడు 4 నెలల క్రితం జబ్బుపడ్డాడు. ఈ నారాయణ్ అతడికి వైద్యం చేశాడు. ఇతని హస్తవాసి వల్ల అతడు స్వర్గానికి టికెట్ పుచ్చుకున్నాడు. అతడి ధనమంతా ఈ నారాయణ్కి అప్పగించాడని మా బాస్ అనుమానం. కన్నన్ బాస్ అన్న చోట నాలిక కరుచుకున్నాడు. మీ బాస్ ఎవరు? అర్జున్రావు వదల్లేదు, నిలదీసి అడిగాడు. అదే ఆ వ్యాపారస్తునికి చట్టరీత్యా వారసుడు. అతని మరణాంతరం ఆ డబ్బంతా మా బాస్కే కదా రావాల్సింది. కానీ ఈ డాక్టర్ తన పేరిట ఆ ధనాన్నంతా రాసేసినట్టుగా విల్లు కూడా సృష్టించుకున్నాడు. ఇది ఎంత అన్యాయం చూడండి. నిజమే మరి, అర్జున్రావు సానుభూతి వ్యక్తపరిచాడు. ఇంతకీ ఆ ధనం ఎక్కడున్నట్టు? అదే ఆచూకీ చిక్కడమే లేదు. ఆ వ్యాపారస్తుని ఇల్లు మా బాస్ స్వాధీనం చేసేసుకున్నాడు. ఇల్లంతా గాలించినా ఎక్కడ ఒక్క విలువైన వస్తువు కూడా దొరకలేదు. బహుశా దాన్నంతా ఎక్కడో గుప్తంగా దాచి ఉంచి ఆ ప్రదేశాన్ని నారాయణకి చెప్పి ఉండవచ్చునని మా అనుమానం. అందుకే నారాయణ వెంట పడ్డాం. వీడు మా చేతికి అందకుండా దేశాలు బట్టి తిరుగుతున్నాడు. చూస్తాం వీడి ఆట ఎన్నాళ్ళు సాగుతుందో. కన్నన్ పళ్ళు కొరికాడు. ఆ చనిపోయిన వ్యక్తి మిగిల్చిపోయిన ధనం ఎంత ఉంటుందేమిటి? సుమారు 7-8 లక్షలు ఉండొచ్చు. అబ్బా, పెద్ద మొత్తమే అంటూ ఆశ్చర్యపడ్డవాళ్లాగా నోరు తెరిచాడు అర్జున్రావు. ఈ విషయంలో మీ నుంచి చిన్న సహాయం కావాలి. కన్నన్ కొద్దిగా ముందుకు వంగి అడిగాడు. ఏముంటది? ఆ కుర్రవాడు మీతో స్నేహంగా ఉంటున్నట్టున్నాడు. అతడి నుంచి మాకు కావాల్సిన సమాచారం రాబట్టాలి. అర్జున్రావు చిన్నగా చిరునవ్వు నవ్వాడు. దాందేముంది, చాలా తేలిక. కానీ అందుకు నా ఫీజు? భలే వారే సార్, మా బాస్కి చెప్పి మీకు మంచి బహుమతి ఇప్పించము. అయితే తప్పకుండా ప్రయత్నిస్తాను, రేపే, సరేనా? అర్జున్రావు కుర్చీలోంచి లేస్తూ హామీ ఇచ్చాడు. కన్నన్ ముఖంలో ఆనందం అలముకుంది. హోరు గాలిలో వాన ఉధృతమైంది. తుఫానులాగా మారుతుందేమో ఈ వాన అనుకుంటూ అర్జున్రావు సిగరెట్ వెలిగించి కిటికీలోంచి బయటకి అంధకారంలోకి చూస్తూ కూర్చుండిపోయాడు. 7-8 లక్షలు ఆ ధనాన్ని తను చేజిక్కించుకోగలడా? పులి కోరలాంటి బాస్ నుంచి తప్పుకుంటూ తమ బృందం సఫలీకృతం కాగలదా?
ఏమైనా సరే ప్రయత్నించి చూడాలి అని అనుకున్నాడు. రేపు ఉదయం లేస్తూనే అడవిలోకి వెళ్ళి ఆ చెట్టు త్వరలోని వస్తువును చేజిక్కించుకోవాలి. అందులో తప్పకుండా ఆ గుప్తధనం ఎక్కడ దాచి పెట్టబడి ఉందో వివరాలుంటాయి. కണ്ണన్ అహమ్మదులకు తెలియకుండా ముందు దాన్ని సంగ్రహించాలి. లేచి బెడ్ మీద వాలిపోయి వెచ్చగా దుప్పటి కప్పుకున్నాడు. గుప్తధనం గురించి ఊహించుకుంటూ నిద్రలోకి జారిపోయాడు. తెల్లవారింది. మబ్బులు తేలిపోయి ఆకాశం నిర్మలంగా ఉంది. సరోవరంలో హంసలాగా అక్కడ తెల్లని మేఘ శకలాలు తారాడుతున్నాయి. సూర్యుడు పైకి లేస్తుండగానే చిట్టపట్టలాడుతూ ఎండ ప్రసరించింది. అర్జున్రావు కాలకృత్యాలు తీర్చుకున్నాడు. పిస్టల్ తీసి జేబులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత అడవిలోకి బయలుదేరాడు. మెట్లు దిగి మళ్ళీ ఏదో గుర్తుకొచ్చిన వాడిలాగా వెనక్కు తిరిగి వచ్చాడు. డ్రాయర్ లాగి అందులోంచి 6 అడుగుల వైర్ రోపు, సిగరెట్ టిన్ను సైజులో మ్యాగ్నెట్ కట్టి ఉంది రోప్కి చివరగా. దాన్ని తీసి జేబులో కుక్కుకున్నాడు. అడవిలో చెట్లన్నీ పరిశీలనగా చూస్తూ ముందుకు పోతున్నాడు నెమ్మదిగా అర్జున్రావు. ఒకచోట ఆగిపోయాడు. ఒక చెట్టు చాటుగా నక్కి జేబులోంచి పిస్టల్ తీశాడు. డాక్టర్ నారాయణ్ తన టిన్నుని జారవిడిచిన చెట్టు దగ్గర అహమ్మద్ నిలబడి ఉన్నాడు. చెట్టు త్వరలోకి చెయ్యి పూర్తిగా పోనించి అడుగు భాగాన్ని అందుకోవాలని తంటాలు పడుతున్నాడు. అర్జున్రావు గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. తన చేతికి చిక్కింది అనుకున్న లక్షల ధనం చేజారిపోయి అహమ్మద్ చేతికి పోతున్నట్టుగా బాధపడ్డాడు. ఒకవేళ ఆ ప్యాకెట్ని అహమ్మద్ దొరకపుచ్చుకుంటే అతడు చెట్టు దగ్గర నుంచి ఒక్క అడుగు వేసే లోపలే అతన్ని కాల్చి పారేయాలి అని అనుకున్నాడు. అహమ్మద్ ఉన్నట్టుండి అమ్మో అని బాధగా అరిచాడు. త్వరలోకి జొనిపి వెతుకుతున్న ఆ చేతిని వెనక్కు లాక్కున్నాడు. అతడి చేతిలో ప్యాకెట్ ఉందేమో అని ఆత్రంగా తొంగి చూశాడు అర్జున్రావు. అతడి చేతికి చుట్టుకొని గోధుమ రంగు తాచుపాము బయటకొచ్చింది. అప్పటికే అతడి చేతిని 2-3 కాట్లు వేసిందేమో. అహమ్మద్ శరీరం రంగు నల్లగా మారిపోయింది. నోటి నుంచి నురగలు వస్తోంది. నేల మీద వెల్లికిలా పడిపోయి కొట్టుకున్నాడు. అర్జున్రావు ఆపద నుంచి బయటపడ్డ వాళ్లాగా రిలీఫ్ అయ్యాడు. అహమ్మద్ రాకముందే తను వచ్చుంటే ఏమై ఉండేది? గాలివానకు ఎక్కడి నుంచో తాచుపాము వచ్చి ఆ చెట్టు త్వరలో తలదాచుకుంది. తాను ఆత్రంగా త్వరలోకి చెయ్యి పెట్టగానే తనను గరిచేది. ఎంత ప్రమాదం తప్పిపోయింది క్షణంలో. లేకపోతే నేల మీద పడి ప్రాణాలు వదిలిన అహమ్మద్ గతే తనకు కూడా పెట్టుండేది. లక్షలు దొరక్కపోగా ప్రాణాలు సైతం యమపురికి ప్రయాణం గట్టి ఉండేవి. అహమ్మద్ చేతుకున్న తాచుపాము చేతిని వదిలి ఎటో వెళ్ళిపోయింది. త్వరలోకి పోలేదని నిర్ధారించుకుని అర్జున్రావు చెట్టు దగ్గరగా వెళ్ళాడు. మ్యాగ్నెట్ లోపలకు జార విడిచాడు. వైర్ రోప్ని కొంచెంగా లోపలికి వదులుతూ అడుగు తగిలింది. బావిలో బొక్కెన వేసి తిప్పినట్టుగా తొర్రలో ఆడించాడు. నెమ్మదిగా మళ్ళీ తాడుని పైకి లాగాడు. మ్యాగ్నెట్ పైకొచ్చింది. దాన్ని అతుక్కుని సిగరెట్ ప్యాక్ సైజులో టిన్ ఉంది. అర్జున్రావు ఆనందానికి అంతే లేదు. 8 లక్షల విలువగల గుప్తధన రహస్యం ఇప్పుడు తన గుప్పెట్లో ఉంది. టిన్ని ప్యాంటు జోబులో వేసుకుని వైర్ రోప్ని చుట్టజుట్టి నిండుగా వేగంగా పొర్లుతున్న ఏట్లోకి విసిరేశాడు. తనను ఎవ్వరూ గమనించలేదు కదా అని 4 దిక్కులా చూసి మరుక్షణం పరుగులాంటి నడకతో ఊళ్ళోకి వచ్చి పడ్డాడు. అది చిన్న ఊరైన టూరిస్ట్ సెంటర్ అవడం మూలాన 4-5 లాడ్జీలు ఉన్నాయి. తను దిగిన హోటల్ కాకుండా మరో హోటల్లో గది తీసుకున్నాడు. తలుపు లోపల గడియ పెట్టుకొని టిన్ విప్పదీశాడు. లోపల వాటర్ ప్రూఫ్ పేపర్ చుట్టి మరో కాగితం ఉంది. ఆ మడత ఊడదీశాడు. అదొక మ్యాప్. మ్యాప్లో చిన్న ద్వీపాలున్నాయి. అందులోకి పెద్దదైన ఒక దీవి పటంలో ఒక పక్కగా గుర్తించబడి ఉంది. ఆ దీవిలో సముద్ర తీరాన్నించి ఎర్ర సిరాతో మార్గం చూపుతోంది పటం. ఎర్రగీత అంతం అయ్యే చోట దేవాలయం బొమ్ముంది. మ్యాప్తో పాటు మరో కాగితం కూడా ఉంది టిన్లో. అది వీలునామా. నారాయణ్ పేరిట తన ధనాన్నంతా వ్రాస్తూ సింహళ వ్యాపారస్తుడు వ్రాసిన వీలునామా అది. మరో కాగితం తీసుకొని దాని మీద ఆ మ్యాప్ని చిత్రించాడు యథాతథంగా.
వీలునామా కాపీని, మ్యాప్ కాపీని మడతపెట్టి చొక్కా జేబులో పెట్టుకున్నాడు. ఒరిజినల్ మ్యాప్ని, వీలునామాను మడిచి టిన్లో ఉంచేసి దాన్ని ప్యాంట్ జేబులో భద్రపరిచాడు. పోస్టాఫీస్కి వెళ్ళి తన ఫ్రెండ్స్కి వెంటనే ఉన్న పళాన రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు. హుషారుగా ఈల వేసుకుంటూ హోటల్కి తిరిగి వచ్చాడు. హోటల్ ముందు జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. ఏమిటో ఈ ఊరికి వినాశన కాలం వచ్చింది. కాకపోతే ఒకరోజునే 2 హత్యల ఎవరో అంటున్నారు. అసలు ఈ లాడ్జింగ్ వాళ్లే డబ్బున్న వాళ్లను సఫా చేసినా చేస్తూ ఉంటారు. ఎవ్వరినీ నమ్మడానికి వీల్లేదు. మరొక పెద్ద మనిషి హోటల్ అంతస్తులోకి చూస్తూ గొణిగాడు. 2 హత్యలా? ఒకటి నారాయణది అయి ఉండాలని ఊహించుకుంటూ జనాన్ని చీల్చుకుంటూ లోపలికి వెళ్ళాడు అర్జున్రావు. నేల మీద నారాయణ శవం కనిపించింది. నీళ్లలో తడిసి ఉబ్బిపోయి అసహ్యంగా ఉంది. ఒంటి మీద అక్కడా గాయాలున్నాయి. పీక మీద మాత్రం ఎవరో నులిమేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఉబ్బిన పీక మీద సన్నని చార భూతద్దంలోంచి చూస్తే పెద్దదిగా కనిపించే విధంగా అగుపిస్తోంది. శవం పక్కనే మురుగన్ గొంతు కూర్చుని ఉన్నాడు, 2 చేతుల్లోనూ తలబట్టుకుని. అతన్ని పలకరించకుండానే జనంలోంచి తప్పుకొని 2వ మరణాన్ని చూడ్డానికి వెళ్ళాడు అర్జున్రావు. ఆ శవం అహమ్మద్ది, పాము కాటుచే మరణించిన వ్యక్తిది. తను కళ్ళారా అతడి దారుణ విషాదాంతాన్ని ప్రత్యక్షంగా చూశాడు. ఆ మృతదేహాన్ని చూస్తూనే అతడి ఒళ్ళు గగురు పొడిచింది. పామును అతి చేరువలో చూసినట్టుగా ఉలిక్కి పడ్డాడు. అతడి చెయ్యి అప్రయత్నంగా ప్యాంటు జోబు మీదకు పోయింది. జేబులోని ప్యాకెట్ని తడిమింది. విషాద వదనంతో, కన్నన్ ఎక్కడి నుంచో వస్తున్నాడు. మీ స్నేహితుడి మరణానికి చాలా విచారిస్తున్నాను. అసలేం జరిగింది అని అడిగాడు అర్జున్రావు. అడవిలోకి పోయినట్టున్నాడు. పొద్దున్నే తాజ్పాము కరిచిందట. కట్టెలు కొట్టుకునే వాళ్ళ శవాన్ని చూసి తెలియజేశారు. పోస్టాఫీస్కి వెళ్ళి బాస్కి టెలిగ్రామ్ ఇచ్చి వస్తున్నాను. అలాగా? అన్నట్టు మీ డాక్టర్ కూడా టికెట్ పుచ్చుకున్నట్టున్నాడే. అంత విచారంలోనూ కన్నన్ నవ్వాడు. ఏదో ఘనకార్యం చేసిన వాళ్ళలాగా. అతడి మీద గొంతు వరకు కోపం వచ్చింది అర్జున్రావుకి. అయినా దిగమింగుకొని మౌనంగా ఉండిపోయాడు. పోలీస్ కానిస్టేబుల్ వచ్చి మరణాన్ని నమోదు చేసుకున్నాడు. హోటల్ ప్రొప్రైటర్ అతన్ని లోపలికి తీసుకెళ్లి ఏవో మంతనాలను ఆడాడు. ఇప్పటికే ప్రొప్రైటరు భయపడిపోతున్నాడు. ఈ మరణం వల్ల హోటల్కు అప్రతిష్ట వస్తుందని, ఇక ముందు ఎవరూ తన లాడ్జిలో బస చెయ్యరేమో అని. ఇప్పుడు ఆ శవాన్ని పోస్ట్ మార్టం చెయ్యాలంటే ఊరికి 20 మైళ్ళ దూరంలో ఉంది హాస్పిటల్. అక్కడికి పంపేసరికి ఈ వార్త చుట్టుపక్కలంతా పొక్కిపోతుంది. అందుకే వాటిని సహజ మరణాల క్రింద వ్రాయించి అక్కడికక్కడే సంస్కారం చేయించాలని ప్రొప్రైటర్ తాపత్రయం. అర్జున్రావు గుంపులోని వ్యక్తిని అడిగాడు, ఎలా చనిపోయాడు ఈయన? నారాయణ మృతదేహాన్ని చూపిస్తూ అడిగాడు. కట్టెలు కొట్టుకునేవాళ్ళు ఏరు బాగా పొంగినప్పుడు కట్టెల మోపుల్ని ఏట్లో వేసేస్తారు, దిగువకు సరఫరా చేసేందుకు. రాత్రి వానకు ఏరు బాగా పారింది. అందులో మోపులు పడేసినట్టున్నారు. ఆ మోపులకు తగులుకుని ఏటిలో ఆగిపోయింది ఈయన దేహం. కట్టెలు వాళ్లే తెచ్చి పడేశారు. సాయంకాలం అడవిలోకి పోయి ఉంటాడు. చీకటి పడి దారి తప్పిపోయి ఉంటాడు. కుంభవృష్టి వాన ఏరు పొంగడంతో ఏటి ఒడ్డున నడుస్తూ బురద నెలలో కాలు జారి ఏట్లో పడిపోయి ఉంటాడు. ప్రొప్రైటర్ పెద్దగా వివరిస్తూ పోలీసులకు అంతా కళ్ళతో చూసినట్టే చెప్పాడు. పక్కనే నిలబడి ఉన్న కట్టెలు కొట్టుకునే వాళ్ళు తలూపుతున్నారు. అంతేనండి, అచ్చం అంతే జరుగుండాలి అని వంత పాడుతున్నారు. ప్రొప్రైటరు తన ఖర్చులతోనే ఆ శవాలకు దహన సంస్కారం ఏర్పాటు చేశాడు. అతని ఔదార్యానికి ఊళ్ళో ప్రజలు మెచ్చుకున్నారు. టైం తెలియకుండానే రాత్రి అయిపోయింది. అర్జున్రావుతో మాట్లాడే స్థితిలో కూడా లేడు మురుగన్. అతడితో ప్లాన్ విషయం రేపు ఉదయం చెప్పొచ్చులే అని సరిపెట్టుకున్నాడు అర్జున్రావు. డైనింగ్ హాల్లో భోంచేసేటప్పుడు కూడా కన్నన్ను కనిపించలేదు అర్జున్రావుకి. బహుశా తన సహచరుడి మరణానికి భయపడ్డాడో, లేక ఇద్దరూ కలిసి నారాయణ్ని హత్య చేసి పొంగి పొరలుతున్న ఏట్లో పారేసి ఉండాలి. ఆ పాపం క్షణాల మీదే పండిపోయి అహమ్మద్ని బలిగొన్నదేమో. ఇక తర్వాత తన గతి ఏమవుతుందోనని కన్నన్ దీర్ఘ ఆలోచనలో పడి తన రూంలోనే పడుకుని ఉన్నాడేమో. మురుగన్ గతి ఏమవుతుంది? అతడి ఒక్కగానొక్క దిక్కు తండ్రి చనిపోయాడు.
హోటల్ బిల్ చాలా అయి ఉంటుంది. అదంతా ఎలా కడతాడు? అతడి వద్ద డబ్బుందో లేదో. సాయంకాలం తన తండ్రి యొక్క ప్లేడర్కి టెలిగ్రామ్ ఇచ్చానని చెప్పాడు మురుగన్. అతడు వస్తే మురుగన్కి అతడి తండ్రి ఏం మాత్రం మిగిల్చిపోయాడో బయటపడుతుంది. భోజనం ముగించి అర్జున్రావు తన రూము వైపు నడిచాడు. అంతలోనే అతడికి మురుగన్ని పలకరించి వద్దాము అని అనిపించింది. వెనక్కి తిరిగి మురుగన్ గదికి దారితీశాడు. మురుగన్ గది తలుపులు వారగా వేసి ఉన్నాయి. లోపల నుంచి సన్నగా మాటలు వినపడుతున్నాయి. అతడితో ఎవరు మాట్లాడుతున్నారా అని ఆశ్చర్యపడ్డాడు అర్జున్రావు. అదే మామూలు పరిస్థితులు అయితే మురుగన్ ఎవరో కొత్త స్నేహితుణ్ణి సంపాదించాడేమో అని సరిపెట్టుకునేవాడే. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మురుగన్ తండ్రిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గులు తమ కబంధ హస్తాలతో మురుగన్ని కబళించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనుమానంగానే తలుపు నెట్టాడు అర్జున్రావు. మురుగన్ నైట్ డ్రెస్లో, పైజమా, ఓపెన్ షర్ట్లో ఉన్నాడు. గోడకు ఆనుకొని నిలబడి తనకెదురుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల వంక చూస్తున్నాడు. అతడి కళ్ళల్లో భయం తాండవిస్తోంది. మురుగన్కి ఎదురుగా నిలబడిన వ్యక్తుల్లో ఒకడు కన్నన్నని గుర్తుపట్టాడు అర్జున్రావు. రెండో వ్యక్తి కొత్తగా ఉన్నాడు. అతన్ని లోగడ తను చూసి ఎరగడు. అతడెవరై ఉంటాడు? మెరుపులా ఊహ మెరిసింది. అంతలోనే ఉదయమే తన బాస్కి టెలిగ్రామ్ ఇచ్చానని చెప్పాడు కన్నన్. బహుశా అతడే అతని బాస్ అయి ఉంటాడు. నారాయణ్ని వెంటాడుతూ ఇప్పటికే చాలా టైంని, డబ్బుని ఖర్చు పెట్టి ఉంటారు. ఇంకా ఆలసించిన కొద్దీ కాలం గడిచిపోతోంది. ఖర్చు కూడా ఎక్కువైపోతోంది. అందుకే అటో ఇటో తేల్చుకోవాలని బాస్ త్వరపడి వచ్చేసి ఉంటాడు అని అనుకున్నాడు అర్జున్రావు. కన్నన్ పిలికెడు బిగించి మురుగన్ మీదకి పోయేవాడల్లా తలుపు తెరుచుకున్న అలికిడి విని కాబోలు ఆగిపోయాడు. లేదా ఎదురుగా గోడకు వేలాడుతున్న అద్దంలో వాకిట్లో నిలబడి ఉన్న తన ప్రతిబింబం చూసి ఉండొచ్చు. నూతన వ్యక్తి వెనక్కి తిరిగి వాకిట్లో నిలబడి ఉన్న అర్జున్రావుని చూశాడు. ఏం పని మీకిక్కడ అని అడిగాడు. అతడి మాట చాలా కర్కశంగా, తాటాకుల గలగలమంటున్నట్టుగా ఉంది. అతడి కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. అర్జున్రావు నదురు బెదురు లేకుండా లోపలికి అడుగుపెట్టాడు. మురుగన్తో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అన్నట్టు మీరెవరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? అదంతా నీకు అనవసరం పళ్ళు కోరికాడు ఆ వ్యక్తి. వీరే మా బాస్. అండమాన్స్లోని నేను చెప్పిన వ్యాపారస్తుని. గుప్తధనానికి ఈయనే చట్టరీత్యా వారసుడు. కన్నన్ తను కలగజేసుకుని అర్జున్రావుకి తన బాస్ని పరిచయం చేశాడు. తలుపు దగ్గరకు జరిగి తలుపు మూసేశాడు కన్నన్. చూడండి, ఈ కుర్రవాడి తండ్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. అది సహజ మరణమో హత్యో ఇంకా తేలవలసి ఉంది. అతడికి నేనెప్పుడు గార్డియన్ని. అయినా మీతో నాకు వాదన ఎందుకు? మురుగన్, ఏమిటిదంతా? మురుగన్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు అర్జున్రావు. నా దగ్గర రహస్య సమాచారం ఉందని, అదేదో వాళ్ళ చేతికి ఇవ్వకపోతే నన్ను మా నాన్న దగ్గరకు పంపిస్తామని కొడుతున్నారు నన్ను, మురుగన్ దీనంగా చెప్పాడు. అవునా అంటూ అర్జున్రావు కోపంగా బాస్ కేసు చూశాడు. బాస్ కుడి చేయి కోట్ జోబులోంచి పైకొచ్చింది. ఇప్పుడు అతడి చేతిలో సైలెన్సర్ అమర్చిన పిస్టల్ ఉంది. అక్కడే కదలకుండా నిలబడు. ముందు ఈ కుర్ర సన్యాసి అంతు తేల్చాక నీ సంగతి ఏమిటో చూస్తాం అంటూ బాస్ కన్నన్ సౌజ్ఞ చేశాడు. కన్నన్ అతని కుడి చేతి పిడికిలు బిగించాడు. మురుగన్ పొట్టలో ధబీ ధబీమని 2 పోట్లు పొడిచాడు. మురుగన్ అమ్ము అంటూ మెలికలు తిరిగిపోయాడు. కన్నన్, ఆగు, తొందరపడకండి. మీకు కావాల్సిన ప్లాన్ నా దగ్గర ఉంది. అర్జున్రావు తూర్పు ముక్కను విసిరాడు. వాట్? నీ దగ్గరుందా మా మ్యాప్? నేను నమ్మను. బాస్ అనుమానంగా చూస్తూ అన్నాడు. అతడు ఏదైనా కొత్త ట్రిక్ వేస్తున్నాడేమో అని. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్లాన్ నా దగ్గరుంది. కన్నన్ ప్లాన్ని సంపాదించి పెట్టినందుకు మీ చేత పెద్ద బహుమతి ఇప్పిస్తానని కూడా వాగ్దానం చేశాడు. ఏం కన్నన్? అవును బాస్, అతడు చెప్పేది నిజమే. అర్జున్రావు గారు, ఆ ప్లాన్ ఇచ్చేయండి. మీకు 1000 రూపాయలు బహుమానం ఇప్పిస్తాను. కన్నన్ బ్రతిమిలాడుతున్నట్టుగా అడిగాడు. మేము ఇన్నాళ్ల నుంచి ఇంతగా శ్రమపడుతున్నా మాకు దొరకలేదు ఆ ప్లాన్. అది ఎప్పుడు నీ చేతికి వచ్చిందంటే మేము నమ్ముతామా? బాస్ గుర్రుగా అన్నాడు. అర్జున్రావు, నారాయణ్ పారిపోతూ ఆ రేకు పెట్టెను చెట్టు త్వరలో ఎలా జార విడిచింది, అహమ్మద్ దానికోసమే ప్రయత్నించి తాచుపాము వాతపడి చనిపోగా
చివరికి దాన్ని తాను ఎలా సంగ్రహించగలిగింది క్లుప్తంగా చెప్పాడు. బాస్ ముఖంలో ఆశ్చర్యం, ఆనందం వెలిశాయి. సైలెన్సర్ని జేబులో పెట్టుకుంటూ, ఏది ఆ ప్లాన్ ఇటు ఇవ్వండి చూస్తాను. అది మాకు సంబంధించింది అవునో కాదో చూడొద్దా? ముందు 1000 రూపాయలు అక్కడ ఉంచండి అన్నాడు అర్జున్రావు బెట్టు చేస్తూ. బాస్ తన జేబులోంచి నోట్ల కట్టలను లాగి బెడ్ మీదకు విసిరాడు. అప్పటిదాకా సంభ్రమ ఆశ్చర్యాలతో గుడ్లప్పగించి వింటున్న మురుగన్ నోరు తెరిచాడు. వద్దు సార్, వద్దు. నా ప్రాణం పోయినా సరే దాన్ని వాళ్ళకివ్వద్దు. ఆ ఆస్తికి నిజంగా వారసుణ్ణి నేనే అన్నాడు వణికే కంఠంతో. మురుగన్ అత్యాశకు పోయి, ప్రాణాలు పోగొట్టుకోవద్దు, నా మాట విను. ఆ ఆస్తికి నిజమైన వారసులు ఆయనేనంటున్నాడు కదా అంటూ బాస్ కేసు తిరిగాడు అర్జున్రావు. తన జేబులో చేయబట్టి సిగరెట్ ప్యాకెట్ సైజులో ఉన్న రేకు పెట్టెను బయటకు తీశాడు. పెట్టె మూత తీసి అందులో ప్లాన్ని మడతలు విప్పాడు. బాస్ కళ్ళు పెద్దవయ్యాయి. ఆత్రంగా ప్లాన్ను అందుకొని చూడసాగాడు. అతడు మ్యాప్ తన చేతిలోకి రావటాన్ని నమ్మలేకుండా ఉన్నాడు. మురుగన్ సుడిగాడిలాగా దూసుకొచ్చాడు ముందుకు. దీనికోసం మా నాన్న తన ప్రాణాలనే త్యాగం చేశాడు. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు దాన్ని రక్షించే బాధ్యత నా మీద ఉంది అన్నాడు ఆవేశంగా. మురుగన్, అవివేకంలో పడి ప్రాణాలు పోగొట్టుకోవద్దు. బ్రతుకుంటే డబ్బు ఎలా అయినా సంపాదించుకోవచ్చు. ఆ డబ్బు కోసం ప్రాణాలు పోగొట్టుకోవడం అవివేకం. అర్జున్రావు మురుగన్కి అడ్డం వచ్చాడు. అలా బుద్ధి చెప్పు. ఈ మ్యాప్ కోసమే నేను అహోరాత్రాలు తప్పించిపోతున్నాను. కమాన్ కన్నన్, ఇక పద, మనం వచ్చిన పని అయిపోయింది, మనం విజయాన్ని పొందాం అంటూ బాస్ చిందులు తొక్కాడు, మ్యాప్ని మడిచి జేబులో పెట్టుకుంటూ. బాస్ తలుపుని ఒక్క తన్ను తన్ని తెరిచాడు. మరుక్షణంలో బాస్, కన్నన్ ఇద్దరూ బయటకు దూసుకుపోయారు. మరికొద్ది నిమిషాల్లో కింద కారు బయలుదేరిన మోత వినిపించింది అర్జున్రావుకి. ఎంత పని చేశారు సార్ మీరు. మా నాన్న ఎంతో జాగ్రత్తగా కాపాడిన రహస్యాన్ని మీరు క్షణాల మీద వాళ్ళకి అందించేశారు కదా, ఊసూరుమంటూ అడిగాడు మురుగన్. నీకు తెలియదు మురుగన్, దాన్ని వాళ్ళ ముఖాన్ని కొడితే వాళ్ళు ఇక మన జోలికి రారు. లేకపోతే మనల్ని వెంటాడుతూ అడుగడుగున ప్రమాదభరితంగా తయారవుతారు. ఇప్పుడు మాత్రం ఏం ఒరిగింది, వాళ్ళు నేరుగా ఆ గుప్తధనం ఉన్న చోటికి వెళ్తారు. హాయిగా దాన్ని స్వాధీనం చేసుకొని అనుభవిస్తారు. చనిపోయిన వ్యాపారస్తుని వీలునామా ప్రకారం అది నా తండ్రికి చెందాలి కదా. ఆయన పోయారు గనక దానికి నేనే వారసుని అవుతాను. ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది, వాళ్ళకన్నా ముందుగా మనం ఆ చోటికి వెళ్ళి దాన్ని మనం స్వాధీనపరుచుకుంటాం, అర్జున్రావు గర్వంగా అన్నాడు. మురుగన్ తెల్లబోయి అతడి ముఖంలోకి చూశాడు. అప్పటికి కానీ అర్జున్రావు ప్లాన్ అర్థం కాలేదు అతడికి. అంటే ఆ ప్లాన్ మరోటి మీ దగ్గర ఉందన్నమాట. కరెక్ట్. దాని నకలుని మన దగ్గర భద్రపరిచాను. రేపు ఉదయం మా ఫ్రెండ్స్ వస్తారు. అందరం కలిసి అండమాన్స్కి ప్రయాణం అవుతాం. నీ ఆస్తిని నీకు అప్పజెప్పే బాధ్యత మాది. అర్థమైందా? మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్థం కావడం లేదు సార్ అంటూ అర్జున్రావుని అభినందించాడు మురుగన్. ఆ రాత్రి ఇద్దరూ నిద్రపోలేదు. సంతోషంగా కూర్చుని వైన్ తాగుతూ కబుర్లు చెప్పుకున్నారు. మర్నాడు ఉదయం డాక్టర్ నారాయణ్ వకీలు వచ్చాడు. ఇంత చిన్న వయసులోనే పితృవియోగం కలగడం నాకు చాలా విచారకరంగా ఉంది బాబు. కానీ అందరం విధి చేతిలో కీలుబొమ్మలం. ఇక అసలు విషయానికి వద్దాం. మీ నాన్నగారు బ్యాంకులో 20,000 రూపాయలు డిపాజిట్ చేశారు. ఇదిగో పాస్బుక్. తన తదనంతరం మాత్రమే తన కుమారుడికి అందజేయాలని మాకు ఉత్తర్వు. ఇది కాకుండా మద్రాసులో అడియార్లో బంగ్లా ఒకటి కొన్నారు. దాని మీద నెలకు 500 అద్దొస్తుంది. ఇవిగో ఇంటి తాలూకు దస్తావేజులు. చాలా థ్యాంక్స్ అండి అన్నాడు మురుగన్ వాటిని అందుకుంటూ. నేను వచ్చిన పని పూర్తయిపోయింది. నా వల్ల ఏవైనా అవసరం ఉంటే నాకు జాబు రాయండి అంటూ వకీల్ వెళ్ళిపోయాడు. పాస్బుక్ ఒక కవర్లో ఉంచి సీల్ వేయబడింది. మురుగను కవరు చించాడు. పాస్బుక్ తెరిచాడు. ఆ పుస్తకంలోంచి పెద్ద కాగితం కింద పడింది. ఆత్రంగా దాన్ని అందుకొని మడత విప్పాడు. అది తన తండ్రి తనను ఉద్దేశించి వ్రాసిన ఉత్తరం. దాని చివర మరో మ్యాప్ లాంటిది గీయబడి ఉంది. అది అచ్చం బాస్ చేతికి పోయిన దానిలాగే ఉంది. ఆ ఉత్తరంలో నారాయణ
తను ఎలాంటి పరిస్థితుల్లో బాస్ని తప్పించుకొని పారిపోయి వచ్చింది వివరిస్తూ తనకు వ్యాపారస్తుని ద్వారా సంక్రమించిన యావదాస్తిని అండమాన్ దీవుల్లోని దుర్గమారణ్యంలోని త్రినేత్రుడి విగ్రహం కింద పరిచానని, ఆ త్రినేత్రుడి శిథిలాలయానికి దారి మ్యాప్లో ఇవ్వబడిందని వ్రాశాడు. త్రినేత్రుడి ఆలయంలో ఆటవికులు సంవత్సరానికి ఒకసారి అంటే మహాశివరాత్రి పర్వదినాన మాత్రమే వేడుకలు జరుపుతారని, మిగతా అప్పుడు ఆ గుడివైపు వచ్చేందుకు ప్రతి వాళ్ళు జంకుతారని, అందువల్లనే ఆ ప్రదేశాన్ని తన ధనం దాచుకునేందుకు ఎన్నుకున్నానని వివరించాడు నారాయణన్. అంతేకాదు ఆ ఆలయం చుట్టుపట్ల అతి భయంకరులైన ఆదివాసులు నివసిస్తూ ఉంటారని, వాళ్ల భయం వల్ల నాగరిక మానవులెవ్వరూ ఆ ఛాయలకు పోరు. అప్పుడప్పుడు త్రినేత్రుడి విగ్రహంలోని అపూర్వ వజ్రాల కోసం ఆశపడి వచ్చిన వారు ఆటవికులకు విందు అయిపోతూ ఉంటారు. ఆ ఉత్తరం చదివిన మురుగన్, అర్జున్రావులు ఇంకా తమ మార్గం తేలికైందని సంతోషించారు. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం ఈరోజే బయలుదేరదాం అన్నాడు మురుగన్. ఎక్కడికో ప్రయాణ సన్నాహంలో ఉన్నారే అంటూ అర్జున్రావు స్నేహితులు రఘురాం, కృష్ణయ్య గది లోపలికి వచ్చారు. రండి, ఆడబోయిన తీర్థం ఎదురైనట్టుగా మనం త్రినేత్రుడి నేత్రాల కోసం బయలుదేరుతున్నాం కదా. ఆ విగ్రహం కిందనే ఈ కుర్రవాడి తండ్రి ధనాన్నంతా పాతిపెట్టాడట. దాన్ని కూడా బయటికి తీసి ఆ ధనాన్ని ఈ కుర్రాడికి అప్పగించాలి. అర్జున్రావు తన స్నేహితులకి టూకీగా జరిగిన కథంతా చెప్పాడు. నాకు ఈ సహాయం చేసినందుకు మీకు కూడా కొంత వాటా ఇస్తాను. అంతా నేను ఒక్కడనే మాత్రం ఏం చేసుకోను? మురుగన్ ఉత్సాహంగా అందరి వంకా చూశాడు. నీ ఆస్తిని నీకు అప్పగించాక నీవు దానం చేస్తావో మాకు వాటా ఇస్తావో నీ ఇష్టం. కృష్ణయ్య మురుగన్ వంక నిశితంగా చూస్తూ అన్నాడు. ఆ సాయంత్రం అంతా తమకు కావలసిన వస్తు సామాగ్రి సరంజామాను సేకరించడంలో గడిచిపోయింది వాళ్ళ నలుగురికి. చిన్న సైజువి 4 అడుగుల పలుగులు, పారలు, గొడ్డళ్ళు, త్రాటి మేకులు, విటమిన్ టాబ్లెట్స్, యాంటీబయాటిక్ మందులు, దోమకాటుకు వాడే క్రిములు, టార్చ్ లైట్లు అన్నీ సిద్ధం చేసుకున్నారు. తెల్లవారుతూనే లాడ్జి ఖాళీ చేసి నలుగురు ప్లెయిన్లో త్రివేంద్రం హుటాహుటి చేరుకున్నారు. త్రివేంద్రం నుంచి రైలు ప్రయాణం చేసి హిందూ మహాసముద్ర తీరాన్ని చేరారు. అక్కడి నుంచి స్టీమర్లో 3 గంటలు ప్రయాణం చేసి అండమాన్స్ చేరేటప్పటికి రాత్రి బాగా పొద్దుపోయింది. అర్జున్రావు స్నేహితుడొకడు పోర్ట్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు అంత రాత్రిలోనూ వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. తెల్లవారుతూనే మోటార్ బోట్లో అండమాన్ నుంచి సముద్రంలో బయలుదేరారు. తాము దిగవలసిన దీవి రాగానే బోట్ డ్రైవర్కి అసలు ఛార్జీ కన్నా ఎక్కువగానే ఇచ్చారు. మళ్ళీ మర్నాటి సాయంత్రానికి అదే తీరానికి లాంచీని తెచ్చి తమ కోసం వేచి ఉండమని చెప్పారు. రాత్రి 8 గంటల వరకు ఎదురు చూస్తూ ఉండమన్నారు. మేము అక్కడ దిగినట్టుగా ఎవరన్నా అడిగినా చెప్పవద్దు అని అతన్ని హెచ్చరించారు. అలాగే సార్ అంటూ అతడు సలాం చేసి వెళ్ళిపోయాడు. సముద్రపు ఒడ్డు దాటి చెట్ల మాటుకి వచ్చిన తర్వాత అందరూ చదునైన చోట చూసుకుని కూర్చున్నారు. పాలిథిన్ సంచి తెరిచి టిఫిన్ తిని ఫ్లాస్క్లోని టీ తాగేశారు. ఫ్రెండ్స్, రేపు సాయంత్రం దాకా మనకు టీ కాఫీలు దొరకవు కనుక ఇప్పుడే కడుపారా తాగండి, తినండి అంటూ నవ్వాడు అర్జున్రావు. మిగతా వాళ్ళు అతడితో శృతి కలిపారు. టిఫిన్ తిని టీ తాగడం అయ్యాక తాము ఎటుగా పోవాలో నిర్ణయించేందుకు మ్యాప్ను తీసి చూశారు. దిక్సూచిని నేల మీద ఉంచి ఏ దిక్కుగా తాము ప్రయాణం కావలసి ఉందో తేల్చుకున్నారు. వీలైనంత త్వరగా కదలాలి ఇక్కడి నుంచి. అంతేకాదు, మనం ఎంత వేగంగా గమ్యం చేరుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఈ ప్రదేశానికే బాస్ కూడా ఈ పాటికి ప్రయాణమై ఉంటాడు. మనం ప్లెయిన్లో రావడం వల్ల ముందుగా ఇక్కడికి చేరగలిగాం అనే నా అభిప్రాయం. అర్జున్రావు అందరవంగా చూస్తూ అన్నాడు. బాస్ ఆత్రంగా వస్తూ ఉండాలి ఈ పాటికి. ఏది ఏమైనా మనం ముందుగా అనుకున్నంత తేలిక కాదు ఈ వ్యవహారం. మనతో పోటీగా బాస్ వస్తున్నాడు. అతడో మనమో, ఈ ఇద్దరిలో ఒక వర్గం మాత్రమే ఆ నిధిని చేజిక్కించుకోగలం. ప్రాణాలకు సైతం తెగించి మనం ఈ పనికి దిగామని అందరూ మరోసారి గుర్తు తెచ్చుకోవడం మంచిది. రఘురాం అందరిలోనూ ఆవేశాన్ని రగిల్చాడు. నాకు నా ప్రాణాల మీద తీపి కన్నా
నిధి మీదనే ఆసక్తి ఎక్కువ అన్నాడు మురుగన్. అతడి గుప్తధనంలో వజ్రాలు, రత్నాలతో పొదగబడిన కత్తులు, ఇతర విలువగల వస్తువులు ఉన్నాయి. నా చిన్నప్పుడు వ్యాపారస్తుని ఇంట్లో చూసిన గుర్తు ఇప్పటికీ జ్ఞాపకం వస్తూ ఉంటుంది. బాస్ ఒక్కడు కానీ లేదా అతడి ముఠాతో కానీ వస్తే అతన్ని తేలిగ్గా ఎదుర్కొని హతమార్చగలం. కానీ అతడి ప్రాంతాల వ్యక్తి అవడం వల్ల ప్రభుత్వంతో తన పలుకుబడి ఉపయోగించి పోలీసు బలగాన్ని మన మీద తోలితే మన పని ఎరకాటంలో పడుతుంది. కృష్ణయ్య తన అనుమానాన్ని వెలువచ్చాడు. అసలు మనం వాడికన్నా ముందుగానే ఎంత దూరం వచ్చామని వాడికి తెలిస్తే కదా మనల్ని పట్టుకునేందుకు వాడు ప్రభుత్వ సహాయం కోరేది. అర్జున్రావు బదులు చెప్పాడు. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుంటున్నాయి. చెట్లు దట్టంగా పెరిగి ఉండడం మూలాన నేల మీదకు సరిగ్గా వెలుగు ఆనడమే లేదు. వాన వచ్చేట్టుంది. రఘురాం ఆకాశం వంక చూస్తూ అన్నాడు. కానీ ఎవ్వరూ అతడి మాటలు పట్టించుకోలేదు. తమ లగేజీని సమానంగా పంచుకొని సంచుల్లో మూటగట్టుకొని భుజాలకు తగిలించుకున్నారు. నలుగురు చేతుల్లోనూ తుపాకీలు ఉన్నాయి. అర్జున్రావు దగ్గర జేబులో రివాల్వర్ కూడా ఉంది. కృష్ణయ్య మొలకు కత్తి వేలాడుతోంది. మిత్ర బృందం ముందుకు సాగింది. అర్జున్రావు ముందు, తర్వాత మురుగన్, అతని వెనక రఘురాం, కృష్ణయ్యలు నడుస్తున్నారు. రాత్రి అయ్యేదాకా నడవడం, ఆ తర్వాత అడవిలోనే మజిలీ చేయాలని, తెల్లవారిన తర్వాత తమ ప్రయాణం కొనసాగించాలని అర్జున్రావు ఆలోచన. దోవ అంతటా గడ్డి దట్టంగా పెరిగింది. తీగల చెట్లు తాలూకు లతలు దట్టంగా అల్లుకొని ఉన్నాయి. కొన్ని చోట్ల ఆ తీగలను ఛేదించి ముందుకు పోవాల్సి వస్తోంది. అక్కడి చెట్లను గాని, మేకుల్లా ఉన్న తీగ చెట్లను గాని వేటిని చేతితో తాకవద్దని హెచ్చరించాడు అర్జున్రావు. రాక్షసి వృక్షాలుంటాయని, అవి జంతువుల్ని మనుషుల్ని సైతం వాళ్ల రక్తాన్ని వాసన బట్టి పెనవేసుకుని భక్షిస్తాయని వివరించాడు. ఏదైనా తీగను అడ్డంగా తొలగించాలి అంటే గొడ్డలి తీసుకుని దాంతో నరకటం కానీ లేదా పక్కకు నెట్టడం కానీ చేస్తున్నారు. ముందుకు నడుస్తున్న వాడల్లా అర్జున్రావు హఠాత్తుగా ఆగిపోయాడు. తన 2 చేతులు చాపి తన వెనక వస్తున్న వారిని ఆటంకపరిచాడు. ఏం జరిగింది అని ప్రశ్నించాడు మురుగన్. అర్జున్రావు మాట్లాడలేదు. అతడి దృష్టి ఎక్కడకు సారించిందో అటుగా చూశారు మిగతా వాళ్ళు. అక్కడ పెద్ద కొండ చిలువ దారికి అడ్డంగా పడుకునుంది. అది సుమారు 15 అడుగుల పొడవుంది. దాని తల పొదల్లో ఉంది. దాని నోట్లో ఏదో చిన్న సైజు జంతువు గజగజా కొట్టుకుంటోంది. దాన్ని తాకకుండా దాటి వచ్చేయండి త్వరగా అని గోణిగాడు అర్జున్రావు. నలుగురు అతి జాగ్రత్తగా పెద్ద దొంగలా తోవకు అడ్డంగా పడి ఉన్న కొండ చిలువను దాటి ముందుకు వేగంగా పరిగెత్తారు. దాని నోట్లో ఏదో జంతువు, బహుశా కుందేలు కానీ లేక నక్క కానీ అయి ఉండొచ్చు. అది గిలగిలా కొట్టుకుంటోంది. మురుగన్ విచారించాడు. అవును, దాని నోటికి ఏదో ఆహారం దొరకబట్టే మనం బ్రతికిపోయాం, లేకపోతే మనలో ఒకరిని బలి తీసుకునేది. అర్జున్రావు నవ్వాడు గలగల. గుప్తధనంలో వాటాదారులు ఒకడు తగ్గేవాడు గదు, కృష్ణయ్య నవ్వుతూ అన్నాడు. కృష్ణయ్య, ఏమిటా మాటలు? అర్జున్రావు కసిలాడు. మురుగన్, రఘురాం ఇద్దరు అనుమానంగా చూశారు అతడి వైపు. ఇక్కడ కొండ చిలువలు జాస్తిగా ఉండేలా ఉన్నాయి అన్నాడు అర్జున్రావు టాపిక్ మారుస్తూ. అలాగే కనపడుతోంది, లేకపోతే ఇందాక మనం చూసిన చిలువ ఎంత పెద్దది. నా జీవితంలో అంత పెద్ద పామును చూడలేదు. మురుగన్ ఆశ్చర్యాన్ని వెలుబుచ్చాడు. ఓస్, ఇదొక పెద్ద లెక్క. ఈ చిలువ మహా ఉంటే 15 అడుగుల పొడవు ఉండొచ్చు. నేను 20 అడుగుల కొండ చిలువను కూడా చూశాను, గర్వంగా చెప్పాడు రఘురాం. ఏం చేశారు మీరప్పుడు? ఆసక్తిగా అడిగాడు మురుగన్. నేను చూసింది చనిపోయిన దాన్ని. అందరూ నవ్వారు. కనుకనే నీవు బ్రతుకున్నావు. కృష్ణయ్య అన్న మాటలకు అందరూ మరొకసారి నవ్వారు. సన్నగా తుప్పర ప్రారంభమైంది. నలుగురు ఓ చెట్టు కింద ఆగారు అలుపు తీర్చుకోవడానికి. అంతలోనే వారికి దడ దడం అనే శబ్దం వినిపించింది. ఇదేమిటి, ఉరుములు కూడా లేవే, వాన కూడా సన్నగానే వస్తోంది. ఈ శబ్దం ఎక్కడిది? మురుగన్ భయంగా అన్నాడు. అందరూ ఆ శబ్దం వచ్చిన వైపు చూశారు. చెట్ల కొమ్మల్ని విరిచేస్తూ చిన్న చిన్న చెట్లను తొక్కివేస్తూ 4 మదపు టేనుగులు కనిపించాయి.
వాటి వల్ల తమకు మరణం తప్పదని అందరూ ప్రాణాలు బిగబట్టుకొని చాటుగా నిలబడ్డారు. వీళ్ళ అదృష్టం బాగుండి ఏనుగులు వీళ్ళున్న దిశగా రాలేదు. ఒక పక్క నుంచి వచ్చిన మదపు టేనుగులు మరొక దిక్కుగా ఆగం చేసుకుంటూ వెళ్ళిపోయాయి. ఆ కొండ చిలువ ఈ ఏనుగుల్లో ఒకదాన్ని పట్టుకునుంటే ఏది గెలుస్తుందంటారు? మురుగన్ చిన్న పిల్లాళ్ళ అడిగాడు. గుప్తనిధిని చేజిక్కించుకున్నాక మేము నిన్నిక్కడే వదిలేడతాం, ఏది గెలుస్తుందో కళ్ళారా చూసి మరీ వద్దు గాని నువ్వు అన్నాడు కృష్ణయ్య. కృష్ణయ్య నోటి వెంట ఒక్క మాట కూడా సవ్యంగా రాదు కదా, వెధవ మాటలో నీవును కొసరుకున్నాడు అర్జున్రావు మళ్ళీ. ఒక పక్క కొండ చిలువలు, మరో పక్క మదపు టేనుగులు. ఇంకా లోపలకు పోయే కొద్దీ ఇంకా ఏ భయంకరమైన క్రూర మృగాలు చూడాల్సి వస్తుందో రఘురాం బిక్కుబిక్కుమంటూ అడిగాడు. ఈ ప్రమాదాల మధ్య మనం ఈ రాత్రికి ఎక్కడని మకాం వేయగలం? మురుగన్ తన భయాన్ని వ్యక్తం చేశాడు. అసలు మజిలీ వెయ్యకపోతేనే? ఇలాగే రాత్రంతా ముందుకు సాగిపోతూనే ఉందాం. ఎందుకంటే ఒకవేళ బాస్ ఈరోజు సాయంత్రం ఈ దీవిలో దిగినా ఈ వానలో ఈ రాత్రి వేళ రావడానికి ప్రయత్నించడని నా ఉద్దేశం. అర్జున్రావు తన ఊహను బయటపెట్టాడు. అది నిజమే. తెల్లవారాక తీరిగ్గా పెళ్లి కొడుకులాగా నిదానంగా వెళ్దాంలే అనుకుంటున్నవాడు తీరంలో మజిలీ చేసి నిధి గురించి కలలు కంటా ఉంటాడు. ఈ అపూర్వ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. రఘురాం అతన్ని బలపరిచాడు. మురుగన్, కృష్ణయ్య మౌనంగా ఉండిపోయారు. మాట్లాడరే, మీరేమంటారు? రాత్రి అల్లా నడవగల ఓపిక మీకుందా? వాళ్ళిద్దరి వంక చూస్తూ అడిగాడు అర్జున్రావు. మీరెలా చెప్తే అలానే అన్నారు ఇద్దరు తలలు ఊపుతూ. వాన పడుతున్నా లక్ష్య పెట్టకుండా నడవసాగారు అందరూ. రెయిన్ కోట్లు తొడుక్కొని తలకు టోపీలు తగిలించుకున్నారు. టార్చ్ లైట్ వెలుగుని నేల బారుగా మాత్రమే ప్రసరిస్తూ దోవ చూసుకుంటూ మౌనంగా పోతున్నారు. చీకటి పడే కొద్దీ దోమల బాధ ఎక్కువైంది. చిత్తడి నేలల్లోనూ నీళ్ల గుంటల మీద తేనెటీగ ప్రయాణంలో దోమలున్నాయి. అవి కరిస్తే కరిచిన చోటు నుంచి నెత్తురు కూడా కారేలా ఉన్నాయి వాటి కాట్లు. ఒక నిమిషం ఆగి అందరూ చేతులకు, మెడ మీద, ముఖానికి క్రీమ్ రాసేసుకున్నారు. అదిగో శిథిలాలయం, అరిచాడు రఘురాం. అందరూ అతడు చూపించిన వైపు చూశారు. దూరంగా చెట్ల మధ్య సగం కూలిపోయిన గోడలు కనిపించాయి. మురుగన్ వాటి వంక చూస్తూ, ఇది శిథిలాలయం కాదు, చనిపోయిన సింహళ వ్యాపారస్తుని బంగళా అది. దాన్ని ఎవరో పగలగొట్టేశారు. బహుశా బాస్ గుప్తధనం అక్కడ దాచిపెట్టబడి ఉందేమోననే అనుమానంతో దాన్ని శిథిలం చేసి ఉంటాడు. మురుగన్ వివరించాడు. మ్యాప్ తీశాడు అర్జున్రావు. అప్పటికి వాన పూర్తిగా తగ్గిపోయింది. మబ్బులు వేడిపోయాయి. ఆకాశంలో తారకలు మానవుని ఆశల్లాగా మెరుస్తున్నాయి. ఈ బంగ్లా నుంచి ఇంకా కొద్ది దూరమే ఉంది త్రినేత్రుడి ఆలయం. బహుశా 1-2 గంటల్లో మనం అక్కడికి చేరగలం. అర్జున్రావు మ్యాప్లోకి చూస్తూ చెప్పాడు. అందరి ఆనందానికి అంతులేదు. ఒకరినొకరు అభినందించుకుంటున్నారు. ఈ పాడుబడ్డ బంగ్లాలో కాసేపు తలదాచుకుందామా అని అడిగాడు కృష్ణయ్య. వద్దు, ఇలానే ముందుకు సాగిపోయి త్రినేత్రుడి ఆలయాన్ని చేరుకోవాలి. తెల్లవారగానే త్రినేత్రుణ్ణి పెకలించి మధ్యాహ్నానికల్లా తిరుగు ప్రయాణం అవ్వాలి. మనం అర్జున్రావు కంఠంలో దృఢ నిశ్చయం ప్రతిధ్వనించింది. ఊరికే చేతులు ముడుచుకొని కూర్చునే కన్నా నిదానంగానైనా సాగిపోతూ ఉండడమే మంచిది. రఘురాం తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఓకే అంటూ మిగతా ముగ్గురు తలలూపారు. వెనకటి అంత వేగం లేకపోయినా నలుగురు ప్రతి అంగుళం నేలను పరీక్షిస్తూ అడుగులేస్తున్నారు నిదానంగా. నీటి గుంటల్లోని గొండ్రు కప్పలు బెక్కబెక్కమని అరుస్తున్నాయి. కీచురాళ్ళు అంతులేని పాటలాగా రొదబెడుతున్నాయి. చెట్ల మధ్యగా మెనుగు మెనుగు అంటూ మినుగురు పురుగులు తిరుగుతున్నాయి. దోమల సంగతి సరే సరే, ఎక్కడ అవకాశం దొరుకుతుందా మనిషి రక్తం రుచి చూద్దామా అని వాళ్ల చుట్టూ తిరుగాడుతున్నాయి. క్రీమ్ వాసనకు వెనక్కు తగ్గుతున్నాయి. మళ్ళీ కుండపోతగా వాన ప్రారంభమైంది. తాము ఊహించినంత తేలిగ్గా లేదు ఈ సాహస యాత్ర. అందరూ ప్రాణాలకు తెగించే బయలుదేరిన ఈ వాతావరణం, కటిక చీకటి, కుంభవృష్టి, క్రూర మృగాలు, ఈ వాతావరణం ఎటువంటి ధైర్యశాలికైనా
భయం కొలిపేలాగా ఉంది అనుకున్నాడు అర్జున్రావు. ఎడారిలో ఒయాసిస్ లాగా దట్టంగా ఉన్న చెట్ల మధ్య పెద్ద ఖాళీ జాగా కనిపించింది. ఆ ఖాళీ స్థలంలో చిన్న మేదర గుడిసెల్లాంటివి 10 గుడిసెలున్నాయి. అర్జున్రావు వెనక్కు అడిగేశాడు. అవి ఇక్కడి ఆటవికులు అయి ఉంటాయి. మనం వారి కంటపడడం క్షేమం కాదు. ఎందుకైనా మంచిది వాళ్ల ఇళ్లను తప్పించిపోవడం నయం అన్నాడు. రఘురాం అక్కడున్న చెట్టెక్కి చూశాడు. వాళ్ల గుడిసెలున్న వైపు తూర్పుగా చెట్ల మధ్యగా ఖాళీ కనబడుతోంది. అటువైపుగా మైదానం అవతలకి పోవడానికి నిశ్చయించుకున్నారు. నిజానికి గుడిసెల్లో మానవ సంచారం ఉన్నట్టే లేదు. బహుశా అందులోని ఆటవికులు మరో దీవికి వేటాడడానికి వెళ్ళుండొచ్చు. అయినా ముందు జాగ్రత్త కోసం వాళ్ల ఇళ్లను తప్పించిపోవడానికే నిశ్చయించుకున్నారు. 1/2 మైలు నడిచాక వారికి ముందు దోవ కనిపించలేదు. పచ్చగడ్డి, రెల్లు దుబ్బులు దట్టంగా 5-6 అడుగుల ఎత్తున పెరిగి మార్గాన్ని మూసివేశాయి. అర్జున్రావు వాచి చూసుకున్నాడు. రాత్రి 3 గంటలు దాటింది. ఈ చీకట్లో మనం మార్గం తప్పాము అంటే మళ్ళీ కలుసుకోవడం కష్టం. ఇంకా తెల్లవారడానికి అట్టే వ్యవధి లేదు. అందాక మనం ఇక్కడే ఆగి నిరీక్షించడం మంచిది అన్నాడు. ఒక చెట్టు కిందగా ఉన్న పెద్ద రాయి మీద కూలబడ్డారు అందరూ. మురుగన్ బాగా అలసిపోయాడేమో కూర్చుంటూనే చెట్టుకు ఆనుకుని నిద్రలోకి జారుకున్నాడు. తూర్పు రేఖలు తెల్లబారినాయి. చెట్ల మీద పక్షులు మేల్కొని కిలకిల రావాలు చేస్తున్నాయి. ఓ గంట నిద్ర తీశాక మురుగన్ నూతన ఉత్సాహంతో బయలుదేరాడు. రెల్లుదుబ్బల మధ్య సన్నని దోవ పోతోంది. ఆ దారంటే నడిచి గడ్డి దుబ్బుల్ని దాటి ముందుకొచ్చేశారు. అంతలోనే వాళ్లకు మళ్ళీ ఏవో జంతువుల హడావిడి, వాటి పరుగులు, అవి దగ్గరగా వస్తున్నట్టుగా నేల మీద విరిగి పడిపోయిన చెట్ల కొమ్మలు తొక్కేస్తున్న అలికిడి వినవచ్చింది. మళ్ళీ ఏనుగుల మంద కాదు కదా అని అనుకుని ఓ పక్కగా ఒదిగి నిల్చున్నారు నలుగురు. చెట్ల గుంపుల్లోంచి దున్నపోతులు 10-12 పరిగెత్తుకొస్తున్నాయి. అవి ఈ ఆటవికులకు చెందినవి అయి ఉంటాయి. వాటికి పెద్ద పులి కనిపించి ఉండాలి. అందుకే భయంతో దిక్కుతోచకుండా పారిపోతున్నాయి చెప్పాడు మురుగన్. పాములు, కొండ చిలువలు, మదపు టేనుగులు, ఎనుములు, ఇకపైన పులులు కూడానా? భగవాన్, ఎటువంటి ప్రదేశంలో వచ్చి పడ్డాం అని నెట్టూడ్చాడు రఘురాం. భయపడకు, ప్రమాదభరితమైన ప్రదేశం దాటి వచ్చేసాం. ఇకపైన ఇంత భయంకరంగా ఉండదులే అర్జున్రావు హామీ ఇచ్చాడు. దున్నపోతుల మంద దాటిపోయాక మళ్ళీ నడక సాగించారు. సూర్యుడు లేతగా ఎర్రగా తూర్పు దిక్కున దర్శనమిచ్చాడు. చెట్ల మధ్యగా కొండ రాళ్లతో గోడలాగా కనపడింది. ఇంకేం, రఘురాం ఎగిరి గంతేశాడు. అదిగో శిథిలాలయం అని అరిచాడు. నలుగురు ఒకరితో ఒకరు పోటీ పడుతూ పరిగెత్తారు ఆ చోటుకి. అది పురాతన దేవాలయం. పూజ పురస్కారాలు లేనట్టు ఉన్నాయి. పాడుబడిపోయిన దానిలాగా ఉంది. ఆ గుడికి తలుపులు లేవు. నేరుగా లోపలికెళ్లారు. ప్రహరీ గోడ దాటంగానే రాతి కట్టడం కనిపించింది. ఆ గది మధ్యగా ఎత్తైన అరుగుంది. ఆ అరుగు మీద ఒక విగ్రహం బంగారపు ఛాయలో మెరిసిపోతోంది. ఎవరో మహాపురుషుడు బాసింపెట్టు వేసుకొని కూర్చున్నాడు ధ్యాన ముద్రలో. కళ్ళు అరమోడ్పులుగా వాలి ఉన్నాయి. తల మీద కిరీటంలో ఎర్రని రాయి కళ్లకు మిరుమిట్లు గొలుపుతోంది. ఆ విగ్రహం బుద్ధ దేవుడిదో పరమశివుడిదో ఎవరికీ అర్థం కాలేదు. అయినా అందరూ భక్తితో నమస్కరించాడు. ఇది త్రినేత్రుడి ఆలయం కాదు, మరింకేదో ఆలయం. మనం పటం చూడాలి అంటూ అర్జున్రావు మ్యాప్ విప్పి చూశాడు. అందులో ఈ గుడి కూడా గుర్తించబడి ఉంది. కానీ తాము వెళ్లవలసిన నిర్ణీత మార్గం నుంచి 2 మైళ్ళు యువతలకు వచ్చేశారని తేలుతోంది. ఎందుకంటే తమ నిర్ణీత మార్గంలో ఈ గుడి తగలదు. చూసారా, మనం ఎంత జాగ్రత్తగా వచ్చినా కొంచెంగా తప్పిపోయాం. అయినా పర్వాలేదు, మనం కేవలం 2 మైళ్ళు మాత్రమే యువతలుగా వచ్చాం. పగటిపూట గనక ఇంకా వేగంగా నడిచి ఉదయం 10 గంటల్లోగానే అక్కడికి చేరుకోగలం అని హుషారిచ్చాడు అర్జున్రావు. ఇంకా ఆలస్యం ఎందుకు, నడవండి అన్నాడు రఘురాం తన లగేజీని భుజానికి తగిలించుకొని వెనుదిరుగుతూ. ఆగండి, ఒక్క నిమిషం అంటూ కృష్ణయ్య విగ్రహం వైపు అడుగేశాడు. రాత్రంతా వాన కురవడం మూలాన్న విగ్రహం చుట్టూ గచ్చు నేల మీద పాదాలు
మునిగే లోతు నీళ్లు నిల్చున్నాయి. గంబూట్స్తో నీళ్లలో చప్పుడు చేసుకుంటూ దిగాడు కృష్ణయ్య. కృష్ణయ్య, ఏంటి నువ్వు చేసే పని? అర్జున్రావు అరిచాడు. ఈ నిర్జన వనంలో ఈ కాంచన విగ్రహం ఎందుకు? అడవిగాచిన వెన్నెల్లలాగా. దీన్ని మన సాహసయాత్రకు గుర్తుగా నేను తెచ్చుకుంటాను అన్నాడు కృష్ణయ్య. అతడి కళ్ళలోని దురాశను తేలిగ్గా పసిగట్టాడు అర్జున్రావు. తను కాదంటే అక్కడికక్కడే భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి, నలుగురిలో చీలికలు వస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏ మాత్రం పేచీలు వచ్చినా అవి పెరిగి పెరిగి పెద్దవై ప్రాణాలే బలి తీసుకుంటాయి. కనుక తను ఓర్పుగా తెలివిగా వ్యవహరించాలి. అందుకే అర్జున్రావు మళ్ళీ అభ్యంతరం చెప్పలేకపోయాడు. మురుగన్, రఘురాం ఇద్దరు అర్జున్రావు ఎంత చెప్తే అంత. ఇక కృష్ణయ్యకి అభ్యంతరం చెప్పేవారే లేకపోయారు. విగ్రహం చాలా బరువుగా ఉంది. ఆయన తన మూటను రఘురాం చేతికిచ్చి ఆ విగ్రహాన్ని భుజానికి ఎత్తుకున్నాడు. ఇది బంగారం విగ్రహమే అంటావా? రఘురాం అనుమానంగా అడిగాడు. అందుకు సందేహమే లేదు. ఈ ఆటవికులకు బంగారం విలువ ఏం తెలుసు? కృష్ణయ్య సమర్థించుకున్నాడు. ఒకవేళ బంగారంది అయినా కాకపోయినా దీన్ని ఏ మ్యూజియంకో లేక పురాతన వస్తు విగ్రహాలు కొనేవారికి అమ్మితే బంగారం ధర కన్నా ఎక్కువే గిట్టుబాటు అవుతుంది అన్నాడు మురుగన్. మంచి ఐడియా అని మురుగన్ని మెచ్చుకున్నాడు కృష్ణయ్య. దోవ వెంబడే పోతుంటే కృష్ణయ్య భుజాన ఉన్న లోహ విగ్రహం మీద సూర్య కిరణాలు పడి మెరిసిపోతోంది. కృష్ణయ్య, ఆ విగ్రహాన్ని మన దగ్గరున్న సంచిలో పెట్టి తీసుకుపోవడం మంచిది. ఈ కాంతి ఎవరినైనా ఆటవికుణ్ణి ఎట్టే పట్టించేస్తుంది. ఇక్కడికి ఆటవికులు తాము ఆరాధించే విగ్రహాన్ని ఎత్తుకుపోతున్నారని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అర్జున్రావు సూచించాడు. కృష్ణయ్య ఆ విగ్రహాన్ని ఖాళీ సంచిలో ఉంచి దాని మూతి బిగించి కట్టి ఆ మూటని భుజానికి ఎత్తుకున్నాడు. రాత్రిపూట వానలో ప్రయాణం వారికి అట్టే శ్రమ తెలియలేదు. సూర్యుడు పైకి ఎగ్గబ్రాకే కొద్దీ వారికి అధికంగా చెమటలు కారిపోతున్నాయి. కృష్ణయ్య అయితే విగ్రహాన్ని మోయలేక చెమటలు కక్కుతూ ఆయాసపడుతున్నాడు. దీన్ని మోయడానికి మనకేదైనా జంతువు దొరికితే బావుండు అనుకున్నాడు మనసులో. మరో 4 గజాలు వెళ్ళేసరికి అడవిలో ఒంటరిగా మేస్తూ దున్నపోతు కనిపించింది. దాన్ని బంధిస్తే మన సామాన్లు దాని వీపు మీద వెయ్యొచ్చు, ఇంకా మనం త్వరగా నడవగలుగుతాం అన్నాడు కృష్ణయ్య. నిజమే, అది మచ్చిక అయిన దానిలాగే కనిపిస్తోంది కూడా. మురుగన్ దాని వంక చూస్తూ అన్నాడు. మరుక్షణంలో తాళ్లతో ఉచ్చులు వేసి దాన్ని బంధించారు. కృష్ణయ్య తన వీపున మోస్తున్న సంచిని, మురుగన్ లగేజీ సంచిని, 2 సంచుల్ని దున్నపోతు వీపు మీద వేసి అవి పడిపోకుండా తాళ్లతో గట్టిగా కట్టి పెనవేశాడు. దున్నపోతు మెడ పలుపు పట్టుకొని నడవసాగాడు కృష్ణయ్య. భుజాన బరువు లేకపోవడంతో మురుగన్ తేలిగ్గా గొంతులేస్తూ నడుస్తున్నాడు. ఇంతలో చెట్టు చాటు నుంచి పెద్ద పులి గాండ్రించింది. నలుగురు కంగారుగా చూశారు. అతి చేరువలో పెద్ద పులి కనిపించింది. తుపాకీని గురిపెట్టి కాల్చే వ్యవధి కూడా లేదు. అందరూ చెట్లెక్కేయండి అని అరిచాడు అర్జున్రావు. మరుక్షణంలో నలుగురు తలా ఒక దిక్కున ఎదురుగా కనిపించిన చెట్ల మీదకి ఎక్కి కూర్చున్నారు. పెద్ద పులి చూపంతా దున్నపోతు మీదే ఉంది. మరోసారి పెద్దగా గాండ్రించింది అది. దున్నపోతు బెదిరిపోయి పరిగి లంఘించుకుంది. పులి దాని వెనకే పరిగెడుతోంది. చెట్టు మీద కూర్చున్న కృష్ణయ్య, అయ్యో నా విగ్రహం, నా విగ్రహం అని గగ్గోలు పెట్టాడు. కను రెప్పపాటులో చెట్టు మీద నుంచి రఘురాం కిందకి దూకాడు. అతడు పులి వెనకనే పరిగెత్తసాగాడు. అరే, వాడికేం మతిపోలేదు కదా, లేకపోతే పులి వెనకనే పరిగెడతాడా? మురుగన్ భయంగా అన్నాడు. అంతలోనే మరొక ఘోరం జరిగిపోయింది. దున్నపోతు మీది సంచులు కింద పడిపోయాయి. వీపు మీద బరువు తగ్గడంతో దున్నపోతు మరింత వేగంగా పరిగెత్తసాగింది. దాన్ని తరుముతున్న పులి విగ్రహానికి కొట్టుకుని పడిపోయింది. కోపంగా గాండ్రించి లేవబోతున్న పులి దృష్టి తన వెనకనే వస్తున్న రఘురాం మీద పడింది. అర్జున్రావు తుపాకీ కాల్చాలని చూశాడు, కానీ చాలా దూరంలో ఉండడం వల్ల అది వేయలేకపోయింది. పులి ఒక్క ఎగురుతో రఘురాంను అందుకుంది. వెంటనే రఘురాం పేక కొరికేసింది. రఘురాం నేల కూలాడు. అతడితో పాటు పులి కూడా కింద పడిపోయింది. అయినా అది తన ఫలహారాన్ని వదలలేదు. ఆ శవాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి అడవిలో మాయమైపోయింది.
అర్జున్రావు, మురుగన్, కృష్ణయ్యలకు నోటి వెంట మాట రాలేదు. కొద్ది క్షణాల సేపు నిశ్చేష్టులైపోయారు. పెద్ద పులి వెళ్ళిపోయిందని రూఢీ చేసుకుని ముందుగా అర్జున్రావు దిగాడు. తర్వాత మురుగన్, కృష్ణయ్యలు అతన్ని కలిశారు. ఏది ఆ విగ్రహం అన్నాడు కృష్ణయ్య. చాలే, ఇక నోరు మూసుకో. ఆ విగ్రహం మూలానే ఎంత అనర్థం వాటిల్లింది. సూర్యుడు నడి నెత్తి మీదకు రాకముందే మనం గమ్యం చేరుకోవాలి, లేకపోతే సాయంత్రానికి మళ్ళీ తీరం చేరలేం. అడుగు అడుగున వాటిల్ని ఆపదల్ని తప్పుకుని ఈరోజు సాయంత్రమే మోటార్ బోటుని మన కోసం రమ్మని చెప్పాం, గుర్తుందా? అర్జున్ రావులో ఓర్పు చచ్చిపోయింది. కోపంగా అరిచాడు కృష్ణయ్య వంక చూస్తూ. కృష్ణయ్య గుర్రుగా అతడి వంక చూశాడు. మనిషినే మింగేసే అంతటి కోపం వచ్చింది, కానీ తమాయించుకున్నాడు. అందరూ విచారంగా మౌనంగా నడుస్తున్నారు. అర్జున్ రావులో సైతం బయలుదేరేటప్పుడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదు. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. ముగ్గురు ఓ చోట ఆగిపోయారు. ఓ పెద్ద కాలువ గట్టు మీద నిలబడ్డారు. మన ప్లాన్లో ఈ కాలువ చూసినట్టు లేదే, మనం దారి తప్పలేదు కదా? అర్జున్ రావు అనుమానంగా చూశాడు. తన జేబులోని ప్లాన్ తీశాడు. అదిగో అందులో త్రినేత్రుడి ఆలయం ముందు బ్రిడ్జి బొమ్మ వేసి ఉంది. బహుశా ఆ వంతెన ఈ పాటి కూలిపోయి ఉంటుందేమో. మురుగన్ మ్యాప్లోకి చూస్తూ అన్నాడు. ఈ కాలువ ఎంత లోతుందో ఏమో చూద్దాం అంటూ దాపులోనే ఉన్న చెట్టు కొమ్మనొక్క దాన్ని విరిచి నీళ్లలో పొడిచి చూశాడు కృష్ణయ్య. 4 అడుగుల కొమ్మ నీళ్లలో ముంచిన అడుగు తగల్లేదు. కాలువ ఒడ్డు వెంబడే కొంత దూరం ఎగువకి పోదాం, ఎక్కడైనా లోతు తక్కువగా ఉంటుందేమో ప్రయత్నిద్దాం. అర్జున్ రావు సూచనకు తలకాయలు ఊపారు ముగ్గురు. ఎందుకో మొదట కృష్ణయ్య అన్న మాటలు గుర్తొచ్చాయి. కృష్ణయ్య అసలు ఆ విగ్రహాన్ని తీసుకురాపోతే దున్నపోతే అవసరమయ్యేదే కాదు, పెద్ద పులి వెంటబడేది కాదు. అతడి చర్య వల్లనే రఘురాం నిండు ప్రాణాలు బలయ్యాయి. అర్జున్ రావు వంక కూడా కృష్ణయ్య గుర్రుగా చూస్తూ అన్నాడు. అతన్ని కూడా ఏ విధంగానైనా హతమార్చాలని పథకం ఆలోచిస్తున్నాడా? అర్జున్ రావుని అంతం చేసిన వాడు తనని మాత్రం బ్రతకనిస్తాడా? కోరి కోరి శనిగ్రహాన్ని నెత్తిమీదకి ఎక్కించుకున్నట్టు అయింది. వీణ్ణి వదిలించుకునే మార్గం ఎలా? ఒడ్డునే నడుస్తున్న కృష్ణయ్య అదిగో త్రినేత్రుడు అని అరిచాడు. మిగతా ఇద్దరు అటుకేసి చూశారు. కాలం అవతల పెద్ద కొండరాళ్ల మధ్యగా చిన్న మందిరం ఉంది. దాని గోడలు చాలా పాతవిగా ఉన్నాయి. సున్నం ఊడిపోతోంది. పెద్ద వాకిలి అంతే ఉంది కానీ దానికి తలుపులు లేవు. ద్వారంలోంచి త్రినేత్రుడి విగ్రహం బయటకే కనపడుతోంది స్పష్టంగా. లోగడ కృష్ణ ఎత్తుకు వచ్చిన విగ్రహంలాగానే ఉంది. ఇది కూడా కళ్ళకు బదులుగా 2 ఎర్రని వజ్రాలు కాంతిని విరజమ్ముతున్నాయి. 2 కళ్లకు పైన మధ్యగా 3వ నేత్రంలో ఆకుపచ్చ రాయి మెరుస్తోంది. ఆ కాంతుల్ని చూస్తుంటే మనసులో ఏవో భావాలు కలుగుతున్నాయి. వాళ్ళు నిల్చున్న చోట కాలవ లోతు తక్కువగా కనిపించింది. ముగ్గురు కాలవ దాటారు. త్రినేత్రుడి విగ్రహం వంకే అందరూ చూస్తూ సూదంటి రాయి వైపు ఆకర్షింపబడే ఇనపరాళ్లలాగా అచేతనంగా ముగ్గురు మంత్రముగ్ధుల్లాగా నడుస్తున్నారు. ద్వారం దాటి లోపలికి అడుగుపెట్టారో లేదో బర్రమని ఏదో జీప్ వచ్చిన చప్పుడు వినిపించింది. అడవిలో అనేక ప్రమాదాలను దాటుకుంటూ ప్రయాణించడం వలన తమకు ఏదైనా భ్రమ కలుగుతోందేమో అని అర్జున్ రావు మిగతా 2 ముఖాల వంక చూశాడు. అదే సమయంలో వాళ్ళు కూడా అదే ఆలోచనతో అర్జున్ రావు వంక చూశారు. ద్వారం యువతలకొచ్చి కొండరాళ్ల చాటున నక్కి కాలవ అవతల వైపుకు చూశారు ముగ్గురు. కాలవ ఆవలి ఒడ్డున ఎటువంటి సంచలనం లేదు. మరైతే ఈ మ్రోత ఎక్కడి నుంచి వచ్చినట్టు? నలుదిక్కులా కలే చూశారు ముగ్గురు. మళ్ళీ బర్రమని అదే మ్రోత వినిపించింది. సవ్వడి వచ్చిన వైపుకు దృష్టి సాగించారు. దూరంగా చెట్టు కొమ్మల్లో వింతరకం పక్షి ఒకటి కూర్చునుంది. దాని ముఖం గుడ్ల గోబ ముఖంలా ఉంది. ముక్కు చిలక ముక్కలాగా వాడిగా వంకరదేలి ఉంది. తల మీద కోడిపుంజు కొన్నట్లు ఎర్రని మాంసం కిరీటంలాగా కనిపిస్తోంది. పక్షి వింతగా ఉంది. పైగా దాని అరుపు అచ్చం మోటార్ కారు బర్రమన్నట్టే ఉంది. అరే, ఆ మోత నిజంగా కారుది కాదు, జీపుది కాదు. ఆ పక్షి అరుపే అంతా. పదండి పదండి అంటూ కృష్ణయ్య మళ్ళీ గుడిలోకి ఆత్రంగా పరిగెత్తాడు. త్రినేత్రుడి విగ్రహానికి నమస్కరించాడు. ఆ తర్వాత 2 చేతులతోనూ దాన్ని ఎత్తి కిందకి దించాడు.
ఏ లోహంతో చేశారో ఏమో, విగ్రహం చాలా బరువుగా ఉంది. విగ్రహ పీఠం మీద ఉన్న నాపరాతి పలకను తొలగించారు అర్జునరావు, కృష్ణయ్య కలిపి. లోపల 3-4 అడుగుల బెలం ఉంది. దాని నిండా బంగారు నగలున్నాయి. ఆ నగల్లో వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, మాణిక్యాలు, గోమేధికాలు మొదలైన అతి విలువగలవి పొదగబడి ఉన్నాయి. 10 నిమిషాల్లో ముగ్గురు తాము చూసేది కళ నిజమా అన్నట్టు వాటి వంక చూశారు. తర్వాత తమ దగ్గరున్న సంచిల్లోని ఆయుధాలని ఖాళీ చేసి దాన్ని బిలంలోంచి బయటికి తీసిన నగలతో నింపారు. సంచీలు మూట కట్టేశాడు కృష్ణయ్య. నీళ్ల కవతలగా గట్టు మీద ఉంచాడు ఆ సంచిని. అర్జునరావు త్రినేత్రుడి విగ్రహాన్ని మళ్ళీ యథాస్థానంలో ఉంచాడు. అదే సమయంలో వెనక నుంచున్న కృష్ణయ్య వికటంగా నవ్వాడు. అర్జునరావు వెనక్కి తిరిగి చూశాడు. కృష్ణయ్య తన కోటు జోబులోంచి కత్తిని తీశాడు. అర్జునరావు కృష్ణయ్య తన మీదకు రాబోతున్నాడేమో అని గబాలను తప్పుకుని అతన్ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. కానీ కృష్ణయ్య చూపు త్రినేత్రుడి విగ్రహానికి ఉన్న 3 నేత్రాలకు అమర్చబడిన విలువైన వజ్రాల మీద ఉంది. కత్తితో విగ్రహాన్ని కన్ను పొడిచి ఆ వజ్రాలను తీయడానికి ప్రయత్నించాడు. కానీ అవి కొంచెం కూడా తేలిగ్గా ఊడి రాలేదు. అర్జునరావు అతన్ని వారించాడు. కృష్ణయ్య, ఇంతకుముందే అలాంటి విగ్రహాన్ని కాజేసినందుకు మనకు తగిన శాస్తి జరిగింది. మళ్ళీ ఏ విగ్రహాన్ని పాడు చేస్తే మనం మళ్ళీ మన దేశం చేరలేకపోవచ్చు. కానీ కృష్ణయ్య వినలేదు. ఆకాశం విరిగి మీదపడ్డా తన ప్రయత్నం వీడనాడనని అన్నాడు. 3 విలువైన వజ్రాలను ముగ్గురం పంచుకుందాం. మీకు అవి అవసరం లేదంటే చెప్పండి, 3 నేనే ఉంచుకుంటాను అన్నాడు కర్కశంగా అర్జునరావు కళ్ళల్లోకి చూస్తూ. అంతలోనే బయట చెట్ల మీద పక్షులు గుంపులుగా గోల చేస్తూ లేచాయి అరుస్తూ. మురుగను బండ చాటున నక్కి బయటికి చూడు. ఆ పక్షుల అరుపులు వింటుంటే ఆ దారంట ఏదైనా క్రూరమృగం వస్తూ ఉండాలి, లేదా ఆ దారంట మనుషులైనా వస్తూ ఉండాలి అన్నాడు అర్జునరావు. మురుగన్ తన తుపాకీని సరిచేసుకుని కొండరాయి వెనక్కి నక్కి కాలవ అవతలి ఒడ్డుకు చూశాడు. దూరాన 2 వ్యక్తులు నడిచొస్తున్నారు. వాళ్ళిద్దరూ బాసు, కన్నన్. మురుగన్ లోపలికొచ్చి అర్జునరావుకి ఆ విషయం చెప్పాడు. చూసావా కృష్ణయ్య, వాళ్ళు అప్పుడే ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళ కన్నా మనం ముందుగా ఇక్కడికి చేరుకున్నట్టుగా వాళ్ళు గుర్తించడం ప్రమాదం. కనుక ఆ విగ్రహాన్ని పీఠం మీదే ఉంచాయి. ఆగంతుకులకు ఆతిథ్యం ఇచ్చాక మళ్ళీ నీ ఇష్ట ప్రకారమే కానిద్దాం అన్నాడు అర్జునరావు. కృష్ణయ్య గర్వంగా చిరునవ్వు నవ్వాడు. సరే, అలాగే కానిద్దాం అంటూ నిధి ఉన్న సంచిని కొండ చాటుకు చేర్చాడు. కన్నన్, బాస్ ఇద్దరు కాలవ గట్టు దగ్గరకు వచ్చారు. అరే, కాలవ దాటడానికి ఏమి వంతెన లేదే, ఎప్పుడెలా అని కంగారు పడ్డాడు బాస్. పర్వాలేదు బాస్, వంతెన లేకపోయినా పొడవాటి నిచ్చెనను ఒకదాన్ని ఆటవీకుల దగ్గర భద్రపరిచాను, నిమిషంలో వెళ్ళి తెస్తానంటూ కన్నన్ వెనక్కు పరిగెత్తాడు. సరే, త్వరగా ఏడువు అంటూ బాస్ చెట్టు నీడలోకి వెళ్ళి నిలబడ్డాడు. కాలవ యువతలుగా కాచుకొని కూర్చున్న వ్యక్తులు 3 ఆగంతుకుల పని పట్టడానికి ఆత్రంగా వేచి ఉన్నారు. కానీ బాస్ వాళ్ళ గన్ రేంజ్ కన్నా దూరంలో ఉన్నాడు. అతడు కాలవ దాటి యువతల గట్టుకు వచ్చే వరకు ఆగక తప్పదు. ఈ లోపలే తాము త్వరపడి కాల్పులు జరిపితే అతడు రాళ్ల చాటున పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే పసిగట్టి పారిపోగలడు. అంతేకాదు, తాము ఈ దీవి నుంచి బయటపడ్డానికి కూడా వీలు లేకుండా దిగ్బంధనలో బంధించేయవచ్చు. 1/2 గంటలోనే కన్నన్ తిరిగొచ్చాడు పొడవాటి నిచ్చెనతో. అది ఇనప కమ్మీలతో చేయబడిన నిచ్చెన. 8 అడుగుల పొడుగుంది. బరువుగా ఉండడం మూలాన ప్రయాసతో దాన్ని మోసుకొస్తున్నాడు. నిచ్చెన నేల మీద పడేశాం. అది ఫ్లోరింగ్ లాడర్ సగానికి మడవబడింది. దాన్ని ఫ్లోరింగ్ విప్పి స్క్రూలు టైట్ చేశాడు కన్నన్. నేల బారుగా దాన్ని జరుపుతూ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు దాన్ని జరిపారు. నీళ్ల మీద అడుగెత్తున ఈ చివరి నుంచి ఆ చివరకు ఇనప కమ్మీల వంతెన ఏర్పడింది. బాస్ నిచ్చెన మీదుగా నడుస్తున్నాడు.
కన్నన్ అతని వెనకే పనిముట్లతో ఉన్న సంచిని మోసుకొస్తున్నాడు. బాస్ని నాకు వదిలేయండి, వాణ్ణి నేను చంపుతాను. మా నాన్నని పొట్టను పెట్టుకున్న హంతకుడు. అతన్ని నేనే స్వయంగా కాల్చి చంపితే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది, మురుగన్ మెల్లగా అన్నాడు. కృష్ణయ్య, నీవు కన్నన్ని షూట్ చేయి, తెలిసిందా? గురి తప్పరాదు. అలా తప్పిందో మన పని అవుట్ అన్నాడు అర్జున్రావు కృష్ణయ్యను ఉద్దేశించి. అలాగే, వాణ్ణి 2 బుల్లెట్లతో యమపురికి పంపను. చూడు మురుగన్, బాస్ని నువ్వే షూట్ చేయి, నీతో పాటు నేను వాణ్ణి కాలుస్తాను. ఎందుకో తెలుసా? ఒకవేళ గురి తప్పిపోయింది అంటే వాడు మన నుంచి తప్పించుకోవడమే కాకుండా మన పాలిట పగబట్టిన తాచుపాములాగా తయారవుతాడు. సరేనా? మీ ఇష్టం, అలాగే కానివ్వండి. మురుగన్ తన అంగీకారాన్ని తెలిపాడు. వాళ్ళిద్దరూ రేంజ్లోకి వచ్చారు. ఫైర్ అన్నాడు అర్జున్రావు. ఒకేసారి 3 తుపాకులు పేలాయి. పిడుగుపాటులా వచ్చిన బుల్లెట్లకు బాస్, కన్నన్ ఇద్దరూ నేల కూలారు. గట్టు మీదనే వారి శరీరాల్లోంచి కారిన రక్తం కాలవలోకి సన్నగా పారింది. నీళ్లలోని చేపపిల్లలు ఆ రక్తం చుట్టూ మూగుతో ఎగబడ్డాయి. అర్జున్రావు సంతోషంగా గన్ దింపి బండకు ఆనించి నిలబెట్టాడు. మురుగన్ తన చేతిలోని గన్ని కూడా దాని పక్కనే ఉంచాడు. అంతలోనే గన్ మరోసారి పేలింది. గుడిలోకి పోబోతున్న అర్జున్రావు నేల కూలాడు. మొదలు నరికిన చెట్టులాగా మురుగన్ బిత్తరబోయాడు. కృష్ణయ్య, ఏంటి నువ్వు చేసిన పని అని భయంగా కీచు గొంతుతో అరిచాడు. ఒరేయ్ కుర్ర కుంక, నీకేం తెలుసునని నన్ను ప్రశ్నిస్తున్నావు? ఈ ధనం, ఈ త్రినేత్రుడి విగ్రహం అంతా నాది, నా ఒక్కడిదే. ఇందులో నీకు కూడా భాగం లేదు తెలుసా? ఈ హఠాత్ పరిణామానికి బెంబేలు పడిపోయాడు. నిధిలో తనకు మాట లేదంటే దాని అర్థం కృష్ణయ్య తనను కూడా చంపబోతున్నాడనే కదా. అతడి ఆపాద మస్తకం వణికిపోయాడు. కృష్ణయ్య, నీకిది న్యాయమా? నిజానికి ఈ సంపదకు వారసుణ్ణి నేనే కదా అని దీనంగా బ్రతిమిలాడాడు. ఛీ, పెరికి వెదవ, భయపడి చావకు, నిన్ను చంపన్లే. ఈ ధనాన్ని, ఆ విగ్రహాన్ని మోసుకురావడానికి నాకు ఒక మనిషి అవసరం కదా, అందుకే నిన్ను చంపబోవడం లేదు. ఇక నీ దొంగ ఏడుపులు మాని లోపలికి నడు, సంచి భుజానికి ఎత్తుకో. కృష్ణయ్య కర్కశంగా అరిచాడు. మురుగన్ చేసేదేమీ లేక లోపలికి నడిచాడు. అతడి వెనకనే చేసేదేమీ లేక లోపలికి నడిచాడు. అతడి వెనకాలే కాలయముళ్లాగా చేతిలో గన్తో కృష్ణయ్య వచ్చాడు. మురుగన్ వెలవగల నగల సంచిని భుజానికి ఎత్తుకున్నాడు. కృష్ణయ్య తన బొడ్లో దాచుకున్న కత్తిని పైకి తీసి విగ్రహంలోని వజ్రాలు వస్తాయేమో అని ప్రయత్నించాడు కొంచెంసేపు. కానీ ఆ వజ్రాలు అంత తేలిగ్గా ఊడి రాలేదు. చివరకు విసిగెత్తి విగ్రహాన్ని మొత్తం తీసుకెళ్లాలనే నిశ్చయించుకున్నాడు. అదే సమయానికి మురుగన్, అయ్యయ్యో, ఎంత పెద్ద కొండ చిలువ అని అరిచాడు భయంగా. కృష్ణయ్య అదిరిపడ్డాడు. అతడికి కొండ చిలువ పేరు వింటేనే గుండెల్లో దడ రేగుతోంది. గెరుక్కున వెనక్కి తిరిగాడు. మురుగన్ తన భుజాన ఉన్న బరువైన సంచిని కృష్ణయ్య కేసి బలంగా విసిరాడు. అది తగిలితే కృష్ణయ్య చనిపోయి తీరవలసిందే. కానీ కృష్ణయ్య ఒడుపుగా పక్కకి తప్పుకున్నాడు. నాతోనే చెలగాటాలు ఆడతావురా ఫూల్, చూడు నేనేం చేస్తాను అంటూ తనకు అందుబాటులో ఉన్న గొడ్డల్ని దొరకబుచ్చుకొని దాన్ని విసురుగా మురుగన్ మీదకు వేశాడు. మురుగన్ నేల మీద కూర్చున్నాడు చటుక్కున. గొడ్డలి వెళ్ళి గోడ కొట్టుకుని మళ్ళీ నీళ్లలో పడిపోయింది. మురుగన్ కోతిలాగా చెంగున దూకి కృష్ణయ్య కాళ్ళు పట్టుకొని లాగాడు. కృష్ణయ్య దబీమన్ నేల మీద పడిపోయాడు. బండరాతి నేలకు తల తాకి తలకాయ చిట్లి పడింది. గాయం అయిన చోట తడుముకున్నాడు కృష్ణయ్య. అతడి చేతి వేళ్ల నిండా రక్తం అలుముకుంది. నిన్నింక జాలి తలచకూడదు, పోనీలే, పసి పిల్లవాడివని ఉపేక్షిస్తూ ఉంటే నాకే ఎసరు పెట్టాలని చూస్తావా? ఇక నిన్ను బ్రతకనివ్వను అంటూ దూకుడుగా మురుగన్ మీదకు వచ్చాడు కృష్ణయ్య. కృష్ణయ్య చేతిలో 4 అడుగుల పలుగుంది. దాంతో మురుగన్ని బలంగా కొట్టాడు. మురుగన్ చేతికి అందిన గంతీసి దాన్ని 2 చేతుల్లోనూ పట్టుకుని ఎత్తిపట్టి పలుగు దెబ్బను కాచుకున్నాడు. కానీ
పలుగు దాటికి అతడి చేతిలోని గన్ విరిగి పడిపోయింది. విరిగిపోయిన గన్ని అవతల పారేసి మరో ఆధారం కోసం వెతుక్కునే లోపలే మరో దెబ్బ వచ్చి పడింది మురుగన్ మీద. ఆ దెబ్బ వెంట మరో దెబ్బ, దాని తర్వాత మరోటి. పగిలిపోయిన తలతో విరిగిపోయిన ఎముకలతో మురుగన్ నేల కరుచుకున్నాడు. అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. కృష్ణయ్య తన చొక్కా విప్పి దాన్ని నీళ్లలో తడిపి అతడి చొక్కాని తలకు చుట్టుకున్నాడు గట్టిగా. కొద్దిసేపట్లో రక్తస్రావం ఆగింది. వాచి వంక చూసుకున్నాడు కృష్ణయ్య. మధ్యాహ్నం 2 అవుతోంది. 4-5 గంటలకు మోటార్ బోటు ఆ దీవి తీరంలోకి వస్తుంది. రాత్రి 7-8 గంటల వరకు తన కోసం ఎదురు చూడమని డ్రైవర్తో చెప్పి ఉన్నాడు అర్జున్రావు. కనుక తను ప్రయాణం చేసి తీరాన్ని చేరుకోవడానికి 6 గంటల వ్యవధి ఉంది. త్రినేత్రుడి విగ్రహాన్ని మరొక సంచిలో వేసుకున్నాడు. ఆ సంచి మూతికి, నిధి ఉన్న సంచి మూతికి మరో తాడు బిగించి కట్టాడు. 2 సంచుల్ని కుడి భుజం మీద వేసుకున్నాడు. ఒకటి ముందుకి, మరొకటి వెనక్కి. వేలాడేలాగా అచ్చు గాజుల వ్యాపారులాగా గాజుల మూటలు వేసుకున్నట్టుగా. కృష్ణయ్య ఆనందానికి అవధుల్లేవు. తన వెంట వచ్చిన 3 ఆ దీవికి బలిచ్చి త్రినేత్రుడి శిథిలాలయంలో ఉన్న నిధిని, అపూర్వమైన విగ్రహాన్ని తనొక్కడే సొంతం చేసుకున్నాడు. కాలవ గట్టు మీద చేరే లోపల అతడు ఆనందం పట్టలేక పెద్దగా వికటాట్టహాసం చేశాడు. అతడి వికృతమైన నవ్వుకు చుట్టూ చెట్ల మీద ఉన్న పక్షులు అరుచుకుంటూ లేచి గాల్లోకి ఎగిరి ఆకాశంలో ఒక చుట్టూ ఎగిరి మళ్ళీ చెట్ల మీద కూర్చున్నాయి. ఆ దృశ్యాన్ని చూస్తూనే కృష్ణయ్య పొట్ట మీద చేతులతో నొక్కుంటూ మరొకసారి తృప్తి తీరా నవ్వాడు. ఆ నవ్వుకు అతడి కళ్ళ వెంట నీళ్లు కారాయి. ఇనుప కమ్మీల నిచ్చెన మీద బ్యాలెన్స్ తప్పిపోకుండా తన మీదున్న బరువుని సరిచూసుకుంటూ అడుగులు వేస్తున్నాడు కృష్ణయ్య. వంతెన సగం దాటాడు. నీళ్ల మీద కొయ్య దుంగ లాంటిది తేలింది. కానీ దాన్ని కృష్ణయ్య గమనించనే లేదు. ఆ కొయ్య దుంగ 10 అడుగుల పొడవుంది. నీళ్ల మీద తేలిన మీదట కోడిగుడ్డు పరిమాణంలో ఉన్న దాని కళ్ళను తెరిచింది. వాటిని చూస్తూనే అదొక పెద్ద ముసలి అని ఎవరైనా గుర్తించొచ్చు. కానీ కృష్ణయ్య తన పరిసరాల్ని సైతం గమనించే స్థితిలో లేడు. తనలాంటి భయంకర నీటి జంతువుని చూసి కూడా కృష్ణయ్య లాంటి మనిషి ఏమాత్రం లక్ష్య పెట్టకపోవడం ఆ ముసలికి కోపం కలిగించిందేమో. అది తన తోకను గట్టిగా జొడిపించింది. నీళ్ల మీద నురుగులు కక్కుతూ అలలు లేచినాయి. దాని తోక తాగడికి కాలువ మీదున్న నిచ్చెన చెదిరిపోయింది. కృష్ణయ్య తన కోసం పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తిస్తూనే నిలువెల్లా వణికిపోయాడు. అతడి కాళ్ల కింద నిచ్చెన కదిలిపోయింది. నీళ్లలో దబ్బున పడ్డాడు. మొసలి గుహలాంటి తన నోటిని తెరిచింది. పురుగుని పట్టుకునే కప్పలాగా నీళ్లలో ప్రాణ భయంతో రక్షించుకోవాలన్న తాపత్రయంతో గిలగిలలాడుతున్న కృష్ణయ్యను తన పండ్ల మధ్య ఇరికించుకొని నీళ్లలోకి మునిగింది. స్వార్థపరులైన మానవుల చేష్టలను చూడ్డానికి ఇష్టం లేని వాడిలాగా త్రినేత్రుడు కాలవలో నీళ్ల అడుగున నాగరిక మానవులందరికీ అందకుండా మరుగున పడిపోయాడు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇదే సమయానికి మరొక కొత్త కథతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.